కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన ప్రశస్తమైన పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుచున్నాం. మాకు అత్యంత ప్రియ తల్లి గారు ప్రభువా, స్థానిక సంఘస్థులు గ్రామస్తులైనటువంటి పిడకాల సరోజనమ్మ గారు మా ప్రభువా, మీ పిలుపునందుకు నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించి 1 సంవత్సర కాలం మా ప్రభువా గడిచి ఉన్నది. వారి యొక్క ప్రథమ జ్ఞాపకార్థ కూటాన్ని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన విధానమును బట్టి మీకు స్తుతులు చెల్లించుచూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతయు ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా క్రమముగా మర్యాదగా మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్కొక్కరికి కూడా ఆదరణకరము జరిగించండి నాయన. ఈ స్థలమందు మీ పరిశుద్ధ సన్నిధి కాంతి మహిమయు ప్రసన్నత మీదుగా దయచేయండి. అనేకులు సంఘ సభ్యులు నాయన ఈ కార్యక్రమం పాల్గొనలు పొందడానికి మీరే సహాయం అనుగ్రహించమని ఈ మనవులను మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామములో అతి వినయం కలిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున. సంఘారాధన కీర్తన శోద్ధి పరిశోద్ధి నీవీనా బడు పురమదిగో పద పదరే ప్రియులారా, పరమేశ్వరుని చేత పరిపాలనము గల్గి చిరమై భోసురమై సుస్థిరమై సుందరమైనా పరిశోధి 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 నీవీనా పడు పురమదిగో పద పదరే ప్రియులారా, రవితోనో కుమోదవతోనో హరిదీప చవితోనో దాని కవసరమింత లేదు. అవిరాతమున క్రీస్తు నాందోండు ప్రభతో సంతవమై వైభవమై యోత్సవమై వెల్గుచునండు. పరిశోధి 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 నీవీనా పడు పురమదిగో పద పదరే ప్రియులారా, ఉదయైనా మరియేయ పదయైనా దగయైనా మొదలేకుండు నా పురవాసు లందు మృదు జీవోదకములర్మి నిరంతరమిచ్చు దురుగా నిదురుగా కూర్చుండి భువరాజు. పరిశోధి 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 నీవీనా పడు పురమదిగో పద పదరే ప్రియులారా, ప్రభు కృపాసనములో బలి నుండి ప్రవహించి శుభమైన నది ఉండి సుఖమిచ్చు నచట నుభయా తీరమూలందు నోండు వృక్షములు సౌరభదీప శుభమూలై రక్ష ఫలమూలిచ్చు. పరిశుద్ధి 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 నీవీనా పడు పురమదిగో పద పదరే ప్రియులారా, జననంబు మరణంబు సంసార సుఖ బాధలను భావించుట గల్గ కాపురము నందు
মনোনৈতিকরা কাপা আনো বন্ধু তনবারি అను నీలనియో దొడుచు మన దేవు తందుండి పరిశుద్ధి 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 గనివీన పడు పురామదిగో పద పదరే ప్రియులారా వెలకంద రాణిని చలమైన ఘనదేవ వెలపరిత మోగల్గ అపురమోన పిలిచినప్పుడే విభుని వేండి విందు నాకేగో కుల బంధువుల తోని చలనిచు దేవుండు పరిశుద్ధి 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 గనివీన పడు పురామదిగో పద పదరే ప్రియులారా పారుచును నా పొడదరి ఏరు బెట్లు దారిగనరే దారుణ మగు మరణ వారీదు దాటనే వారి సఖ్యము సోదరా ఒక్క పెట్టునానే గసి చక్క వెళ్ళుదామనని రెక్కల కర కూరావు ఎక్కడైనను నోడగనగని ఏకిపోన అని తలంచిన ఏక నిర్మితమైన యోడ కర కూడా ఏమి సేతుమో దారుణ మగో మరణ వారీదు దాటనే వారి మంగళ ధనులతో శృంగారపురమోవే లొంగుచున్నది మొందట పొంగి పారుచు మరణ నదిత రంగముల జలంగుచున్నది భంగపడకుడి మనకు క్రీస్తు సువార్తయను నావైదిగో ఆధారహితుడైనా కాది దేవుడు దాని నాదొండన వారగును పాదలందిన నరులనంద తీసిన క్రీస్తు యేసు నాథుడే నావికుడు క్రైస్తవ వేదమేచు కాని దీనికి దారుణ మగో మరణ వారీదు దాటనే వారి సత్యమో సోదరా మానవులందరూ మరణంబుదిని దాట మహనీయ మగునావైదే దీనిలోనే కుటకుమోనే ఆనుగావ గమను వినిసో జ్ఞానమొందిన వారు క్రైస్తవ జ్ఞానమను పత్రికను పొందరే దారుణ మగు మరణ వారీదు దాటనే వారి సఖ్యమో సోదరా విధి
స్పష్టంబుగా నిందు విజ్ఞాన బోధకు వినిపించుదురు వాక్యమో. కొనగో నిన్నయాత్మములు త్రుప్పి కొనును ప్రభువు జనములోని హృదయములలో దేవునాత్మ ఎప్పుడు దీప వెలుగును. దారుణమగు మరణ వారి దాటనే వారి సత్యమో సోదర బలవేద సంగీత ములతో సాగుచు మనము నలయకు తగబోదుమో. బలము గల ఏ అలలు దాటి పరమపుర ద్వారముల వెలుపల కలిసికొని పరిశోధ జనము కడకు మోక్షము చేరుకుందుము. దారుణ మగు మరణ వారి దాటనే వారి సత్యమో సోదర కరుణామయుని సభలో కొరకపోయిన నిత్య నరకమంత మందునా మరియు నంత్య దినపు మానల్ విరివిగా వినగోరు వారలు మరణమోనకమును ప్రత్యక్ష కరణమను ద్రవమును వినరే. దారుణ మగు మరణ వారి దాటనే వారి సత్యమో సోదర. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీతి మంత్రిని జ్ఞాపకం చేసుకుంట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. తన పరిశుద్ధ వాక్యము ఉదయించును గాక. మొదటి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ప్రారంభం నుంచి 18వ వచనం వరకు. 1వ దశమాలికులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ప్రారంభము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదురు. మీరు సజీవులై నిలిచియుండు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనుకోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఈ వాక్యము ఇంకొకరి ఉండను. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉన్నది. మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరుండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ,
ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడుగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఈ వాక్యం వినపడింది. నమస్కరించి మరి పూలమాల వేసి తదుపరి ప్రార్థన చేయడం జరుగుతుంది. దయచేసి రండి. ఆఖరి క్షణమొకటి నీ బ్రతుకులో ఆగును నీ కొరకు ఈ దినము. ఆఖరి శ్వాసొకటి నీ ఆకలో ఆగును ఒక క్షణము ఈ గడియో. ఇది చెప్పలేనిది, చెప్పిరానిది, చెప్పలేనిది, ఇది చెప్పిరానిది. ఆఖరి క్షణమొకటి నీ బ్రతుకులో ఆగును నీ కొరకు ఈ దినమో. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతనన్నావు. ఒంటరిగా వచ్చావు, అందరితో బ్రతికావు, నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతనన్నావు. తల్లిదండ్రులు ఇద్దరు కనినా ఆపలేరు అక్షరము, తల్లిదండ్రులు ఇద్దరు కనినా ఆపలేరు. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడగు దేవా, మీ ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. లేచి పిడకాల సరోజనమ్మ గారి యొక్క ప్రథమ జ్ఞాపకార్థ కూర్చొని పురస్కరించుకుని ప్రియ తల్లి గారి ఛాయాచిత్రములను ఆయన కుటుంబ సభ్యులు ఆవిష్కరించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యం సెలవిస్తుంది, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదని యెరూషలేములోనే మీరు ఆదరణ పొందుతారని మీ వాక్యం సెలవిస్తున్న విధముగా తల్లిని కోల్పోయిన ప్రియ బిడ్డలందరినీ మీరు మా ప్రభు ఆదరించండి. మీ కృప కలిగిన దాగలిగిన అమూల్యమైన బలిష్టమైన హస్తాలతో పట్టుకొని దీవించమని యేసు నామమున ఈ ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల ప్రియేక దేవుని ఆదరణ సదా మీకు తోడైండును గాక, ఆమేన్. వందనాలు. వందనాలు. పరలోక రాజ్యంలో జరుపుకుంటున్నారని నిశ్చయముగా నేను చెప్పగలుగుతున్నాను. నేను కుటుంబ నేపథ్యం అంటే మా తల్లి గురించి అని 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఒక జీవితాన్ని చెప్పాలంటే ఒక 5 నిమిషాలు సరిపోదు, ఒక గంట సరిపోదు, ఒక రోజు సరిపోదు. ఎంత చెప్పినా కానీ ఇంకా కొంత మిగిలే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు చెప్పుకున్నా కానీ అదొక పుస్తకం. అయితే మా తల్లి గురించి అని చెప్పాలంటే మా తల్లి, మా పితరులు అంటే మా తల్లిగారు తల్లిదండ్రులు ఆదాము అవ్వమ్మ. అది చూడగానే ఆదికాండం 1వ అధ్యాయం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆదాము అవ్వమ్మ అనగానే మా చిన్నప్పుడు యెహోవా దేవుడు కలుగు చేసినది వీరినే అనుకునేవాళ్ళం మేము. వారికి జీవరత్న గారు నన్ను కరెక్ట్ చేయాలి, మీరు నేను తప్పు అయితే కరెక్ట్ చేయాలి. ఓకే, అయ్యా మా బావగారు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన సొంత మేనల్లుడు కాబట్టి. ఆయన స్టేజ్ మీద కూర్చుంటే బాగుండేది, ఆయన కిందకి వెళ్ళిపోయాడు ఆయన. ఎనీహౌ, మా అమ్మకి 6 అక్క చెల్లెళ్ళలోను 2 అన్నదమ్ములోను. ఆమె కరెక్ట్? 6. సూనమ్మ గారు, మనోహరమ్మ గారు, మీనాక్షి గారు, శాంతమ్మ గారు, తర్వాత మనోహరమ్మ గారు, మిటిల్డా గారు, సరోజిని గారు. సరోజిని గారు లాస్ట్ బట్ 1. పెద్ద ఆయన శ్రీనివాసరావు గారు,
శ్రీనివాసరావు కొడుకే ఇప్పుడు జీవరత్న గారు అక్కడ కూర్చొని వెళ్ళిపోయిన ఆయన. ఆఖరు ఆయన పేరు ప్రభుదాస్ గారు. ఆయన ఇది వీళ్ళ కుటుంబ సంక్షిప్త. ఇది మా తల్లి, ఆ కుటుంబంలో మా తల్లి ఒకతే విద్యావంతురాలు. దేవుని ప్రణాళిక మా తల్లి అందు, మా కుటుంబం అందు ఏ విధంగా ఉన్నదంటే, మనందరి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఈ మాటలు చెప్తున్నాను నేను. మిషనరీస్, మీరు మిషనరీస్ చరిత్ర చదివినట్లయితే, ఏఎల్సి చరిత్ర చదివినట్లయితే వారు ఏ విధంగా సువార్తను ప్రకటించారనే పద్ధతి తెలుస్తూ ఉంటుంది. గొర్లమూడి సెంటర్గా పెట్టుకుని గొర్లమూడి, అనాకోడేరు, తుమ్మగుప్పు, రాయలు ఇవన్నిటికీ హెడ్ క్వార్టర్ కొమరాడ, గొర్లమూడి, గొర్లమూడి అంటారు కదా. అక్కడి నుంచి దొరలు వచ్చేటప్పుడు, సండే స్కూల్ జరిగేటప్పుడు, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు వినండి, సండే స్కూల్ జరిగేటప్పుడు ఆ దొరలు మిషనరీస్ వచ్చి ఒక వాక్యాన్ని కంఠపెట్టమని చెప్పిన వెంటనే ఈవిడి వెంటనే కంఠపెట్టింది. కంఠపెట్టి చెప్పగానే వారు ఆశ్చర్యపోయి, ఈ అమ్మాయి తెలుగుగలది అనేసి ఈమెని మనం సపోర్ట్ ఇద్దామని చెప్పేసి, మా తాత అంతా వ్యవసాయమే, కూలీలే అనే చెప్పాలి. ఆయన ఎట్టోడిగా పనిచేశాడు. ఎట్టోడు అంటారు కదా, విలేజ్ సర్వెంట్ని ఎట్టోడు అంటారు. ఎట్టోడిగా పనిచేస్తూ ఉండేవాడు. ఆ పెద్ద గ్రామ నౌకర్, ఎస్ కరెక్ట్, అప్రోప్రియేట్ వాడేది. గ్రామ నౌకర్గా ఆయన చేస్తూ ఉండేవాడు. ఆయన చదివించి స్తోమత లేనప్పటికీ మా తాతగారిని వారు ప్రోత్సాహపరిచి మా అమ్మని బేతనగేళ్ళ హై స్కూల్లో జాయిన్ చేస్తాం. అక్కడి నుంచి గుంటూరులో స్కూల్ టీచర్గా ట్రైనింగ్కి పంపిస్తాం. ఈ విధంగా మిషనరీల సహకారంతో మా అమ్మ ఉద్యోగంలో ప్రవేశంతో జరిగింది. అప్పుడు మా అమ్మకి చిన్నప్పుడు ఈ విషయం కూడా మనం చెప్పాలి మీకు. మన మత్యాబ్రహం గారు మా అమ్మకి టీచరు. మత్యాబ్రహం గారు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. మా పాతోళ్ళు అయితే డాబా పంతులు గారు అనేవారు. మా ఇంటి పక్కన ఉన్న డాబా వాళ్ళది, ఫస్ట్ డాబా మన పేటలో వాళ్ళదే. కూడగట్టినవాడే మేడగట్టున అనేవారు. అయితే ఆయన టీచర్గా ఉన్నప్పుడు ఈవిడ స్టూడెంట్గా ఉండి మొత్తం మీద టీచర్గా ట్రైనింగ్ అయిన తర్వాత అయిన వెంటనే దేవుని మహాకృపను బట్టి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే మా తండ్రి గారిది కొమరాడ గొర్లమూడి, మేము పిడకాల వంశస్థులం. కొమరాడ పిడకాల గొర్లమూడి పిడకాల వాళ్ళకి స్థావరం. మిషనరీస్ పిడకాల వారిని అక్కడ అభివృద్ధిపరిచిన సంఘటన, అదంతా చరిత్ర మీరు తెలుసుకోవాలి. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు నన్ను పిలవండి. ఐ విల్ టెల్ యూ ద హిస్టరీ ఆఫ్ ఆల్ ద చర్చెస్. ఈ ప్యారిష్లో ఉన్న చర్చెస్ అన్నిటి గురించి నేను చెప్పగలను. కొమరాడ గొర్లమూడి నుంచి మా తండ్రి గారు, అనాకోడేరు నుంచి మా తల్లి గారిని దేవుడు అనాదికాల సంకల్పాన్ని బట్టి ఐక్యపరిచి ఒక కుటుంబంగా ఏర్పాటు చేశారు. వారికి మేము 4 కుమారులు, 1 కుమార్తె. 3 కుమార్తెల తర్వాత కుమార్తె, ఏకైక కుమార్తె గురించి అని మా తండ్రి గారు చాలా ఎక్కువ ప్రార్థనలో గడిపేవారంట. కుమార్తె కావాలని చెప్పి. ఆవిడే పెరిసే నిర్మల కుమారి. అయితే 4 పెద్ద ఆయన పి ఎద్రామోస్ గారు ఈ గృహం అయింది. ఆయన ప్రభునందు నిద్రించారు. ఎంఈఓగా చేసి రిటైర్ అయ్యారు. మా వదిన గారు కూడా హెడ్ మిస్ట్రెస్గా రిటైర్ అవుతాం జరిగింది. వారిని ప్రేమించి వారికి ఒక 3 పిల్లల్ని ఇచ్చారు. పెద్ద కుమార్తె బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్గా చేస్తుంది. ఆయన వారి హస్బెండ్ కాకరయ్య వారి కుటుంబం నుంచి వచ్చారు. కాకర స్వరాజ్ గారు. ఆయన మంచి పొజిషన్, మా కుటుంబంలో మా అల్లుళ్ళలో మంచి పొజిషన్లో ఆయన ఉన్నాడు. ఆయన ఐటీ కంపెనీలో. వారికి 2 సంతానాన్ని ఇచ్చారు, అమ్మాయి అబ్బాయి అని. రెండో కుమార్తె చింతల్లి, ఆవిడ మార్టిన్ లూథర్. నేను ఎందుకు చెప్తున్నాను దయచేసి వినండి. ఇట్స్ అన్ హిస్టరీతోటి ఆధ్యాత్మిక సంబంధం కలిగిన హిస్టరీ నేను చెప్పేది మీకు. మా 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 పెద్దన్న రెండో కుమార్తె రోజు మాధురి, రోజు మార్టిన్ అని ఎందుకు పెట్టారంటే, మార్టిన్ లూథర్ గారు, పాస్టర్ గారు వినండి, మార్టిన్ లూథర్ గారు అప్పుడప్పుడు ఇలాగ అంటూ ఉంటాను నేను, తప్పదంకా. ఓకే, మార్టిన్ లూథర్ గారు పుట్టిన 10th of
నవంబర్ 10th of నవంబర్ పుట్టింది కాబట్టి మా అన్న ఆ పాపకి రోజు మార్టిన్ అని పెట్టాడు. మూడో కుమారుడు, మా కుమారుడు ఏకైక కుమారుడు గర్భంలో ఉండగానే తల్లి తండ్రులు సేవకు సమర్పించుకున్నారు. ఆయన రెవరెండ్ డేవిడ్ ఇమాన్యుయల్, ఆయన ఏఎల్సీలోనే తెనాలి ప్యారిస్లో పనిచేస్తున్నారు. ఆయనకి మా చింతల్లికి అంటే రోజు మార్టిన్కి ఒక కుమారుడు, ఇమ్మికి డేవిడ్ ఇమాన్యుయల్కి కుమారుడు కుమార్తె. మా వదిన గారు భూపతివారి వంశం నుంచి, పెదమేరం భూపతివారి వంశం నుంచి ఆవిడని తీసుకోవడం జరిగింది. ఆవిడ కూడా మా జైపాల్ గారు కుమార్తె. వారిది కూడా మంచి పొలిటికల్ ఫ్యామిలీ. మా అత్తగారు సర్పంచ్ ఏదో చేసింది ఆవిడ పెదమేరానికి. శాంతమ్మ గారు సర్పంచ్, వార్డు మెంబర్ సంథింగ్ ఏదో చేశారు ఆవిడ, నాకు అంత జ్ఞాపకం లేదు కానీ మొత్తం పొలిటికల్ ఫ్యామిలీ అది. అలా చేసుకున్నారు. దేవుని మహాకృపను బట్టి వారి కుటుంబాన్ని ప్రేమించారు. మా రెండో అన్న పేరు కిషోర్ కుమార్, పిడకాల శ్యాంప్రసాద్ కిషోర్ కుమార్ ఆయన అసలు పేరు. ఆ పక్క బిల్డింగ్ అయింది. ఆయనకి గోటాల వాస్తవులు రెవరెండ్ గండి శామ్యుల్ గారి కుమార్తె, ఆఖరి కుమార్తె అనుకుంటున్నాను నేను. మీరు ఆఖరి కుమార్తె వదినమ్మ గారు? ఎస్, సరోజనమ్మ గారు. అంటే ఇక్కడ ఇంకా క్లాష్ వస్తుంది. మా అమ్మ పేరు సరోజనమ్మ, ఆవిడ పేరు కూడా సరోజనమ్మే. ఏమండి, ఆవిడ మా బీఎస్సీ బీఈడీ చేశారు. మా తల్లిదండ్రులు చేసిన ఏంటంటే ఈక్వల్ క్వాలిఫికేషన్స్ తోటి పెళ్ళిళ్ళు చేశారు. కుర్రాడు ఏ క్వాలిఫికేషన్ అయితే కోడలు కూడా అదే క్వాలిఫికేషన్ తోటి తర్వాత ఇంప్రూవ్ చేసుకున్నారు. దేవుని మహాకృపను బట్టి ఆవిడ ఎంఈఓగా రిటైర్ అయ్యారు. మా అన్న హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. వారిని ప్రేమించి ఇద్దరు కుమారులు. వారు ప్రదీప్ ఎక్కడున్నాడు? ఓకే, డేవిడ్ ప్రదీప్, ప్రకాల డేవిడ్ ప్రదీప్. ఒకసారి నిలబడరా, అక్కడ ఉన్నావు కదా, కనపడతా లేదనుకున్నా. డేవిడ్ ప్రదీప్ ఆయన ఐటీ కంపెనీలో మంచి జాబ్ చేస్తున్నారు. ఆయన్ని నిలబడే ఉండు, కూర్చోమని వరకు కూర్చోదు. ఆయన్ని ప్రేమించి సాధ్యమైన సహాయంగా మానుకొండవారి వంశం నుంచి ఆమెను తీసుకున్నారు. ఆవిడ కూడా ఐటీ కంపెనీలో, ఆవిడ ఎక్కడ నిలబడదా? వేరేస్ నిలబడ రైట్. ఆవిడ మానుకొండవారి వంశం, రాజమండ్రి వాస్తవ్యులు. వాళ్ళ తండ్రి గారు ఓఎన్జీసీలో మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు. వారు కూడా మంచి, ఇద్దరు ఒకే కంపెనీ. యూఆర్ వర్కింగ్ ఇన్ బోత్. ఓకే, విప్రో నువ్వు జన్పాక. ఓకే, ఇవాళ ఐటీ కంపెనీస్లో చేస్తున్నారు. బాగా స్థితిపరులు. మంచి ఈ మధ్యనే 2 గృహప్రవేశాలు చేశారు. చెప్పాలి కదా, అయిపోతుందండి. అయ్యగారు టైం చూసుకోక్కర్లేదు, చెప్తున్నాం. థ్యాంక్ యూ. వారిని ప్రేమించి వారికి 2 బిడ్డలను అనుగ్రహించారు. కుమార్తె కుమారుడు. నిలబడరా నాయన, ఆవిడ మంచి సింగర్ అండ్ హీజ్ ఫస్ట్ ఇన్ సండే స్కూల్. పాపేది? రైట్ రైట్, థ్యాంక్ యూ. తర్వాత 3 నేను, నా పేరు నిరంజన్ కుమార్. నా భార్య సుమంత్ వేరే సుమంత్. అరే సుమంత్, అరే ఐ మిస్ అయిపోయాను. మిస్టర్ సుమంత్, వేరే సుమంత్. సుమంత్ ఇమాన్యుయల్ పెర్సీ సుమంత్. మా కుటుంబాల్లో ఇమాన్యుయల్ ఒకటి, డేవిడ్ ఒకటి, అది కంపల్సరీగా ఉంటుంది. ఇమాన్యుయల్ పెర్సీ సుమంత్. వారి సతీమణి సాటి సహాయం. ఆవిడ ఒకసారి నిలబడితే బాగుంటుంది. ఆవిడ విమానాలు తయారు చేస్తుంది. ఆవిడ హెచ్ఏఎల్ కంపెనీలో మేనేజర్గా ఆవిడ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్లోను. దే బ్లెస్డ్ విత్ 2 చిల్డ్రన్, 2 అమ్మాయిలు. వాళ్ళ పేర్లు నాకు నోరు తిరగదు. అయితే బ్యూలా పేరు తెలుసు, పిల్లల పేరు గుర్తురాదు. ఓకే, బ్యూలా ఆమె హెచ్ఏఎల్లో మేనేజర్గా చేస్తుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కూర్చోండమ్మా. అలాగే నా కుమారుడు, నేను నిరంజన్ కుమార్. నా భార్య స్వర్ణలత మధురివారి కుటుంబం నుంచి వచ్చింది. అంటే మాకు మా ఫాదర్ కజిన్స్ సిస్టర్ కుమార్తె ఆవిడ విజయవాడ వాస్తవ్యురాలు. ఆవిడ ఈఎస్ఐ కార్పొరేషన్లో చేస్తూ రిటైర్ అయింది. నేను ఎస్ఎఫ్సీలో చేసి రిటైర్ అయ్యాను. నాకు 2 బిడ్డలు. సందీప్ ఒకసారి నిలబడతావు?
సందీప్, హీఈస్ వర్కింగ్ ఇన్ ఫార్మా కంపెనీ. ప్రసన్న దండేవారి కుటుంబం నుంచి వచ్చింది. ప్రసన్న మా పెద్ద కోళ్ళమే. ఈమె కూడా ఒక సమ్ ఐటీ కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ కంపెనీలో చేస్తున్నది. వీరికి నిలబడండి, ఒక నిమిషం కూర్చోమన్నప్పుడు కూర్చోండి. ఆవిడకి మా వియంకుడు నా క్లాస్మేటే. వారికి ఒక 20 చర్చిలు ఎస్టాబ్లిష్ చేశారు. అందులో 4-5 చర్చెస్ని మీరు చూసుకుంటున్నారు. ఎవ్రీ వీక్ వీళ్ళు వెళ్ళి ఆ చర్చెస్ని చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు మంచి స్పీకర్స్, ఇద్దరు బీటీహెచ్ అయ్యింది, బీడీ అయినట్టుంది, ఎంటీహెచ్ చేస్తున్నారు. నౌ దే ఆర్ పర్సూయింగ్ ఎంటీహెచ్ ఇన్ అమెరికన్ యూనివర్సిటీ. ఓకే, థ్యాంక్ యూ. నా రెండవ కుమారుడు రాజీవ్ నిరంజన్ అక్కడ నిలబడ్డాడు. భార్యాభర్తలు మనం చెప్పముందే నిలబడి ఉన్నారు, తెలియకుండా. నేను చాలా సంతోషం. రాజీవ్ నిరంజన్ ఆయన బిజినెస్ చేస్తాడు. ఆయన సతీమణి డాక్టర్ పావని, ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా మచిలీపట్నంలో చేస్తున్నారు. ఆవిడ కూడా మా ఫాదర్ కజిన్ బ్రదర్ కుమార్తె మా కజిన్ సిస్టర్ కుమార్తె మచిలీపట్నంలో గవర్నమెంట్ కాలేజీలో చేస్తారు. మా మనవరాలు, ఏకైక మనవరాలు, దాన్ని లేకుండా ఒకసారి రైట్, జారా జోనా ఇప్పుడే ఎల్కేజీలో జాయిన్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మా తమ్ముడు, మా చెల్లి, నా తర్వాత చెల్లి పెర్సీ నిర్మల కుమారి. ఒకసారి నిలబడితే బాగుంటుంది. ఆవిడ ఎంతో ప్రార్థన చేయగా ఆవిడ పుట్టారు. 3 తర్వాత దయచేసి నిలబడాలి కుటుంబం. అలాగే స్వర్ణకుమార్ డేవిడ్ గారు అని చెప్పేసి మా బావగారు, చాలా మంచోడైనా, చాలా 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 మంచోడు. నిలబడండి దయచేసి. చాలా మంచోడు. నిన్న పెళ్లి రోజు అయింది వారిది. మా అమ్మ పెళ్లి రోజు, మా తల్లిదండ్రుల పెళ్లి రోజే వీళ్ళ పెళ్లి రోజు కూడాను. నిలబడండి సార్ దయచేసి. వీరిని ప్రేమించి పర్లేదు నిలబడండి. స్వర్ణకుమార్ డేవిడ్ గారు హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు. మా చెల్లి కూడా టీచర్గా రిటైర్ అయింది. వాళ్ళని ప్రేమించి 2 కుమారుడు కుమార్తె. కుమారుడేడి రైట్, రైల్వేలో లోకో పైలట్గా చేస్తున్నారు. వారు సతీమణి ఏది కోమలి, చెప్పే వరకు నిలబడదు అనుకుంటా. ఓకే, కోమలి మీ ఇంటి పేరు సర్నేమ్? గొల్లపల్లి. అమ్మో, ఇట్స్ ఎ ఫేమస్ నేమ్ ఇన్ ఫెమిలియర్ నేమ్ ఏఎల్సీలో. గొల్లపల్లి నతానెల్ గారు, గొల్లపల్లి నతానెల్ గారు పాటలు కూడా ఉన్నాయి. జీకే అని ఒక ఆయన ఉండేవాడు, అన్న పెద్ద చరిత్ర. ఓకే, ఎనీహో వారిని ప్రేమించి బోయజ్ అన్న కుమారుడిని ఇచ్చారు. సార్ ఈమె కోమలి, షీ ఈజ్ వర్కింగ్ ఇన్ రైల్వేస్ యాజ్ ఎస్ఎస్ఓ ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ఇంజనీర్, ఎస్ఎస్ఓ ఎస్ఎస్సిగా సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలోనే పనిచేస్తుంది. వీరిద్దరూ హైదరాబాద్లో ఉంటారు. తర్వాత మా తమ్ముడు హస్బెండ్ ఎర్విన్ గారు, వారు విజయవాడ వాస్తవ్యులు. వాళ్ళ ఫాదర్ పాస్టర్గా ఉన్నారు. వాళ్ళ మామగారు, ఆయన అనేకమైన పనుల మీద దేశాలంతా తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎంకామ్ చదివాడు. తన సతీమణి సుచిత్ర, ఆమె ఎంఏ ఇంగ్లీష్ చదివింది. ఆమె ఒకసారి నిలబడమ్మా. ఎస్, సుచిత్ర, షీ ఈజ్ వర్కింగ్ ఇన్ కాలేజ్, సిఎస్ఐ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో. వారికి కుమార్తెనే ఇచ్చారు. ఒకసారి లేగమ్మా. సాజిని వసంత్. అయితే ఈవిడ గురించి ఇంకో మాట చెప్పాలి. ఆవిడ మంచి సింగరు, మంచి యాక్టివ్ మెంబర్ ఇన్ చర్చ్. ప్రజెంట్లీ ఇంకొక విషయం ఏంటంటే, మా తల్లిగారు ఎవరైన అనాకోడని తల్లిగారి వంశం నుంచే తనకి భర్తని దేవుడు ఏర్పాటు చేశారు. తాళ్ళూరి జాన్ వినోద్ అని చెప్పి. జాన్ వినోద్ అతను కూడా మంచి పొజిషన్, చాలా మంచి పొజిషన్లో ఐటీలో బాంబేలో చేస్తున్నాడు. వీరిని ప్రేమించి, నువ్వు కూడా అంతకుముందు చేసింది, వారిని ప్రేమించి ఒక కుమార్తెని ఇచ్చారు. కుమార్తె కుమారుడు. వారు తాళ్ళూరి ఫెలో. వేర్ ఇస్ ద ఫెలో? డేవిడ్ నిలబడరా. ఓకే, రైట్. కుమార్తె కుమారుడిని. ఓకే, థ్యాంక్ యూ. ఇది సంక్షిప్తంగా
మా తల్లిగారి జీవిత చరిత్ర, ఆవిడ జీవితంలో ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ పరిచయం ఎలా అంటే, మనం ఇప్పుడంటే మీడియా బాగా డెవలప్ అయిపోయింది, ప్రింటింగ్ వచ్చింది, ఇది వచ్చింది. మా చిన్నతనంలో ఓ పాస్టమ్ గారు చేసే పని అంతా ఆవిడ చేస్తూ ఉండేది. క్రీస్తునాడు పుట్టాను అనే ఇది రాస్తానికి అది రాసి అంటించేసేది. రాసిన అంటించిన దాంట్లో మైదాతోటి పూసి మిగిలిపోయిన కాగితం ముక్కలు, రంగు కాగితం ముక్కలు అంటించేది. డిఫరెంట్ ఇదనమాట. చాలా చక్కగా చేస్తూ ఉండేది. ఆర్ట్, ఆ కళలన్నీ చిన్నతనం నుంచి ఆవిడకి తెలుసు. ఆ కళలో నాకు అబ్బినాయి. మా అమ్మ నాకు నేర్పించేది. నేను ఇప్పుడు కూడా నటుడినే, నాటకాలు వేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు వేసేది నాటకం కాదు, నాటకాలు జనరల్గా నాటకాలు వేస్తూ ఉంటాను, నేను నాటకాలు రాస్తూ ఉంటాను. అంటే మా అమ్మ ఇచ్చిన నాకు సంపద ఏంటంటే స్టేజ్ని ఏ విధంగా ప్లాన్ చేయాలనే అది ఆ దృక్పథం ఆవిడకి ఉండేది. చక్కగా చేస్తూ ఉండేది. మా ఫాదర్ ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడ చేసినా కానీ చేదోడు వాదోడుగా ఉండి మా 5గురిని ఒకే త్రాటి మీద, మా పిల్లలు అయితే బాగా చెప్పగలరు, మా ఇమ్మి కానీ మా సుమంత్ కానీ వీళ్ళైతే, మా అమ్మ కళ్ళుతోటి చూస్తే చాలు, కంటితోటి చూస్తే చాలు, ఎవరు మాట్లాడేవారు కాదు. ఇది సంక్షిప్తంగా పిడకాల సరోజిని గారి చరిత్ర. ఇంకా చెప్పవలసిన చాలా ఉంది కానీ ఇది మీకు దృష్టికి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. సమీచన పాస్టర్ గారు కొందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాటలు చక్కటి విషయాలు తెలియజేస్తున్నా నిరంజన్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. డెలిగేట్ గారు ఉన్నారు మన మధ్యలో, మరి వారు కూడా కొన్ని ఆదరణ మాటలు కుటుంబాన్ని ఉద్దేశించి తెలియజేయాలని ఆశిస్తున్నాం. ఆ తదుపరి రానమ్మ గారు, పిల్లి జోషిబాయి గారు కూడా సిద్ధపడి ఉండాల్సింది మనం చూస్తాం. పిడకాల సరోజిని గారి యొక్క మొదటి జ్ఞాపకార్థ కూడికకు అధ్యక్షత వహిస్తూ నడిపిస్తున్నటువంటి రాయలం గుడి మండల అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్య గారికి అలాగే కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ, మరి సమయం చాలా 12 గంటలు అయింది కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. మొదటగా ఈ కుటుంబాన్ని గురించి తెలియజేసేటప్పుడు కిషోర్ కుమార్ గారు మా యొక్క తోడేళ్ళు గారండి. కిషోర్ కుమార్ గారు మా తోడేళ్ళు. నేను 2వ అల్లుడు గారిని. మొదట శ్యామసుందరం గారు, 2 నేను, 3 కిషోర్ కుమార్ గారు. మరి సరోజిని గారు మా మిస్సెస్ తర్వాత ఉన్న ఆవిడ కాబట్టి ఈ విధంగా మాకు బంధుత్వం అని తెలియజేస్తూ, మరి విశేషంగా చాలా కొంచెం నిశ్శబ్దంగా ఒక 5 నిమిషాలు వినవలసిందిగా కోరుతున్నాను. పిడకాల సరోజిని గారి యొక్క మరి వారి యొక్క తండ్రి గారి యొక్క ఇంటి పేరు తాళ్ళూరు అని విన్నాను. అవునండి కిషోర్ గారు? మీ అమ్మగారి పేరు తాళ్ళూరి. అలాగే మా ఇంటి పేరు కూడా తాళ్ళూరేనండి. అలాగే మరి ఈ కుటుంబంలోనికి ఇంకొక తాళ్ళూరి వారు వచ్చారని కూడా విన్నాను. ఏం పేరండి ఆయన పేరు? ఉన్నాడండి ఆయన? రాలేదండి. ఆయన కూడా మా తాళ్ళూరు వాళ్ళే. ఆయనది మా ప్రక్కన ఉన్నటువంటి భీమవరం ప్రక్కన ఉన్నట్టు అండవరమేనండి. కాకపోతే వాళ్ళు గొర్రెలమూడిలో సెటిల్ అయినట్లుగా నేను గమనిస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కుటుంబపక్షంగా వీరి యొక్క తండ్రి గారి యొక్క తల్లి గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలే కాదండి, వారు చనిపోయిన తర్వాత కూడా వారి యొక్క బర్త్డే చేస్తారండి. ఈ యొక్క కుటుంబం యొక్క విశేషత ఏంటంటే, డేవిడ్ గారు చనిపోయారు, చాలా సంవత్సరాలు అయింది. అయినప్పటికీ వారి యొక్క బర్త్డే చేస్తారండి. చాలా రేర్ అండి ఇటువంటి ఆ యొక్క కార్యక్రమాలు జరగడం. ఈ యొక్క పిడకాల వారి కుటుంబంలో నేను చూశాను. చాలా మరి గొప్ప విషయం అండి అది. అందరూ జ్ఞాపకార్థ కూడికలు చేస్తారు. అయ్యా కొంచెం సేపు ఆగండి అయ్యా. బాబు ఒక్క 5 నిమిషాలు అండి, ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు ప్లీజ్. జ్ఞాపకార్థ కూడికలు ప్రతి కుటుంబం చేస్తారు, కానీ ఈ కుటుంబం వారు చనిపోయినటువంటి వారి తల్లిదండ్రుల యొక్క బర్త్డేస్ కూడా చేయడం అనేది ఈ కుటుంబం యొక్క విశిష్టత. రెండవది ఏంటంటే, ఈ కుటుంబంలో ఉన్న వారి యొక్క డేవిడ్ గారు, సరోజిని గారి యొక్క బిడ్డలు వారి తల్లిదండ్రులు ఎంతో ప్రేమించారు, గౌరవించారు. వారు బ్రతికి ఉన్నప్పుడు చాలా పరిచర్య చేసినట్లుగా నేను గమనించాను.
మరి విశేషంగా నాకు చాలా మరి క్లోజ్గా ఉన్నటువంటి కిషోర్ గారు అయితే వాళ్ళ అమ్మగారి విషయంలో చాలా గొప్ప పరిచర్య చేశారండి. ప్రపంచంలో ఏ కొడుకు చేయనటువంటి పరిచర్య కిషోర్ గారు చేశారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను, గర్విస్తున్నానండి. ఆ విషయాలు క్లారిఫై చేయకూడదు, కానీ తల్లిగారి విషయంలో ఆయన చేసినటువంటి పరిచర్య 3వ ఆజ్ఞ ఉంటుందండి. దేవుడైన నీ యెహోవా నీకు ఇచ్చినటువంటి దేశంలో నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవ్వాలంటే నీ తండ్రిని తల్లిని ప్రేమించాలనేటటువంటి ఆ యొక్క గొప్ప ఆజ్ఞను 100% పాటించినటువంటి కుటుంబం, మరి విశేషంగా కిషోర్ గారు నేను తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వారు కొవ్వూరులో ఉన్నప్పటికీ ప్రతిరోజు ఉదయం వాళ్ళ అమ్మగారితో మాట్లాడేవారండి, మధ్యాహ్నం వాళ్ళ అమ్మగారితో మాట్లాడేవారండి, అలాగే సాయంకాలం కూడా వారి అమ్మగారితో మాట్లాడేవారు. నెలలో 30 రోజులుంటే 15 రోజులు వాళ్ళ తల్లిగారి దగ్గర ఉండేవారండి కిషోర్ గారు. వారి యొక్క మిస్సెస్ మరి కొవ్వూరులో ఉన్న, వారి బిడ్డలు హైదరాబాద్లో ఉన్నప్పటికీ కిషోర్ గారు ప్రత్యేకంగా ఏం చేతంటే ఇక్కడ వారి సిస్టర్ గారు ఉన్నారు, అయినప్పటికీ వారి సిస్టర్ గారు ఉన్నప్పటికీ కిషోర్ గారు వచ్చి వాళ్ళ యొక్క తల్లి యొక్క క్షేమాన్ని చూసేటటువంటి గొప్ప పరిచయం చేసినటువంటి వ్యక్తిగా రేర్ కేసు అనమాట అండి. ప్రపంచంలో తల్లిని అంత గొప్పగా ప్రేమించినటువంటి పరిచయం చేసినటువంటి వ్యక్తి కిషోర్ గారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సరే, నెక్స్ట్గా చూసినట్లయితే 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 90వ దావీదు కీర్తన 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. ఆ మాట ఏంటంటే, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తూ ఉన్నావు. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు. దీన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క పిలుపు విని మనం అందరం వెళ్ళవలసినటువంటి వారు. అయితే దీన్ని ఇంకొక విషయంగా మనం చెప్పాలంటే, ఆ యొక్క నరులారా తిరిగి రండి అనేటటువంటి ఆ యొక్క వచనం ఒక ఇన్విటేషన్ ఫ్రమ్ ద గాడ్, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప ఆహ్వానం అండి. చూడండి నాన్న, అది గొప్ప ఆహ్వానం అండి. అది ఇట్ ఈజ్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద గాడ్, దేవుని దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ అండి. నరులారా తిరిగి రండి అనేటటువంటి ఆ వాక్యము. దీన్ని మనం ఇంకా లోతుగా మనం చూసినట్లయితే మరణాన్ని కూడా సూచిస్తుందండి. ఒక క్రైస్తవ ఫిలాసఫర్ ఏమన్నాడంటే, డెత్ ఈజ్ ఇన్విటబుల్ టు ఆల్, డెత్ ఈజ్ ఇన్విటబుల్ టు ఆల్. మరణం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి సంప్రాప్తించేటటువంటి ఒక ప్రక్రియ. వన్ షుడ్ నాట్ బి ఎస్కేప్డ్ ఫ్రమ్ దట్ క్రియ. ఆ యొక్క క్రియ నుంచి ఎవరు తప్పించుకోలేరండి. 89వ దావీదు కీర్తన 48వ వచనంలో మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడు. ఆదికాండం 3వ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళినట్లయితే నీవు మంటిలోంచి తీయబడ్డావు కాబట్టి నువ్వు మరలా మన్నైపోతావు. ప్రసంగి ఏమంటాడంటే, ఒకడు తన నిజమైనటువంటి నిత్యమైనటువంటి ఉనికి పట్టుకు వెళ్ళాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, తన యొక్క బిడ్డ చనిపోయినప్పుడు నేను నా కుమారుని దగ్గరికి వెళ్తాను కానీ నా కుమారుడు మరలా తిరిగి రాడు. కాబట్టి డెత్ ఈజ్ ఇన్విటబుల్ టు ఆల్. ఆ యొక్క మరణం అనేది ప్రతి ఒక్కరికి సంప్రాప్తించే ఒక ప్రక్రియ. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఏంటంటే, మనం పాత నిబంధన పాఠం, పత్రిక పాఠం, సువార్త పాఠం అని 3 చెప్తాం కదండి. పాత నిబంధన పాఠంలో ఏలియా ప్రవక్త ఉన్నారు, ఎలీషా ప్రవక్త ఉన్నారండి. ఏలియా ప్రవక్త సారేపతి విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు బ్రతికించారండి. ఎలీషా ప్రవక్త సునేమిరాల యొక్క కుమారుడు చనిపోయినప్పుడు బ్రతికించారు. ఫస్ట్ పాయింట్, ప్రవక్తలు చనిపోయినటువంటి వారిని బ్రతికించారు. ఓకే. పత్రిక వాక్య భాగంలో పేతురు గారు తబీతా చనిపోయినప్పుడు తబీతాను బ్రతికించారండి. అపోస్తుడు అయినటువంటి పేతురు గారు. అదే పౌలు గారు ఐదుగును బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తులు చనిపోయినటువంటి వారిని బ్రతికించారు. 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, నిజమైనటువంటి దేవుని కుమారుడు, నిజమైనటువంటి దైవ ఆ యొక్క మానవ కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు కూడా చనిపోయినటువంటి వారిని బ్రతికించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లాజరును బ్రతికించారు. అదేవిధంగా మరి నాయన విధవరాల యొక్క కుమారుని బ్రతికించారు. శతాధిపతి యొక్క ప్రియదోషను బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. నేను ముగిస్తున్నాను. ప్రవక్తలు బ్రతికించినటువంటి వారు చనిపోయారు, ప్రవక్తలు కూడా చనిపోయారండి. పాయింట్ అర్థం చేసుకోండి. ప్రవక్తలు చనిపోయారు, ప్రవక్తలు బ్రతికించినటువంటి వారు కూడా చనిపోయారు. అపోస్తులు దేవుని యొక్క శిష్యులైనటువంటి పేతురు, పౌలు గారు చనిపోయినటువంటి వారిని బ్రతికించారు, వాళ్ళిద్దరు కూడా చనిపోయారు.
బ్రతికించిన వారు చనిపోయారు, అలాగే మరి బ్రతికించినటువంటి వారు కూడా చనిపోయారు. నిజమైన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు చనిపోయినటువంటి వారిని బ్రతికించి ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయారండి, చనిపోయారు. 3వ దినం లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మరణం అనేటటువంటి ప్రతి ఒక్కరికి సంప్రార్థించేటటువంటి ఒక క్రియని నేను మొదటగా చెప్పాను. గమనించవలసింది ఏంటంటే, మన యొక్క పౌరస్థితి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో సరోజన గారు ప్రభువునత నిద్రించారు. చాలా గొప్ప పరిచర్య చేసినట్లుగా నిరంజన్ కుమార్ గారు చెప్పారు. ఇంకొక విధంగా చూసినట్లయితే బ్లెస్సడ్ కుటుంబం అండి, ఇది బ్లెస్సడ్ కుటుంబం. డేవిడ్ గారు అలాగే సరోజన్ గారి యొక్క కుటుంబం బ్లెస్సడ్. వీరందరూ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారండి, మంచి స్థితిలో ఉన్నారండి. మరి కిషోర్ గారు అయితే పరిచర్య చేస్తున్నారు. వారు సిఆర్గా ఆ యొక్క దొమ్మేరులో అనేక సంవత్సరాల నుంచి వారు పరిచర్య చేస్తూ అనేక ఆత్మలు రక్షిస్తున్నారండి. అంత మాత్రమే కాదండి, వారు మరి ఆ యొక్క మరి పరిచర్య విషయంలో అన్ని డినామినేషన్స్కి ఆ యొక్క డొనేషన్స్ ఇచ్చే మంచి గుణము, అలాగే క్రిస్మస్కి పేదవారికి, లెపర్స్ వారికి చక్కటి దుప్పట్లు ఇచ్చేటటువంటి కుటుంబం అండి. కాబట్టి ఈ కుటుంబాన్ని బ్లెస్డ్ కుటుంబాన్ని తెలియజేస్తూ, సరోజన అమ్మగారు పరలోకంలో ఆ పౌరస్థితిని అనుభవిస్తున్నారని తెలియజేస్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కిషోర్ గారికి, వారి యొక్క బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. పెన్ని కృపవరం గారు తెలియజేసి ఉన్నారు. వారికి మరి కార్యక్రమ పక్షంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆండ్రు రానమ్మ గారు, అమ్మగారు కూడా మరి కొన్ని నిమిషాలు క్లుప్తంగా, ఎందుకంటే సమయం 12 అయింది కనుక అమ్మగారు కొన్ని మాటలు మరి కుటుంబాన్ని ఆదరణ కలిగించే రీతిలో తెలియజేయవలసిందిగా అమ్మగారిని కూర్చి ఆండ్రు రానమ్మ గారిని ఆహ్వానిస్తారు. మరి పంతలం గారి గురించి చెప్పాలంటే, డేవిడ్ మాస్టర్ పంతలం గారు మాకు బాగా తెలుసు. మా పెద్ద అబ్బాయి దైవాశీర్వాదం లూథరన్ పాస్టర్ గారే అండి. మా మూడో అబ్బాయి గ్రేసరాజు, ఆయన లూథరన్ పాస్టర్ గారే. మా పెద్ద అబ్బాయి 3వ తరగతి చదివేవాడు కొమరాడులో, మరి కొమరాడ మా ఆయన గారిది. మాస్టర్ది అయితే గొర్లమూడి, పంతలమ్మ గారిది అయితే అనాకోడేరు. అయితే మాస్టర్ అన్నూరేరే, మన ఇద్దరిది పక్కపక్క ఊర్లే. 3వ తరగతి చదివే పిల్లోడిని పక్కపక్క ఊరే, మన ఇద్దరం చేస్తారా అని మా పెద్ద బాబుని అస్తమానం కౌగులించుకునేవారు మాస్టర్. కొమరాడులో స్కూల్లో మాస్టర్ చేశారు డేవిడ్ మాస్టరు. అప్పుడు చెంబుడు మధ్య పంపించేదాన్ని, భోజనం తెచ్చేసుకునేవారు అక్కడికి. మాకు అప్పుడు పాడుగేది అది ఉండేది, మజ్జిగ పంపిస్తే జనాళ్ళు పంతలం గారికి చెప్పేవారు, రాడమ్మ గారు నాకు మజ్జిగ పంపించేది రోజును అని. మేము కూడా రాయలంలో ఇల్లు, మాది కొమరాడండి, రాయలంలో ఇల్లు కొనుక్కుని మేము ఇక్కడికి వచ్చేసాం. మరి పంతలం గారి గురించి, డేవిడ్ మాస్టర్ గురించి చెప్పాలంటే, వారి పిల్లలే ఒక గవర్నమెంట్, పిల్లలందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే. పిల్లల్ని బాగా చదివించారు, మంచి ప్రార్థన శక్తి. ఎక్కడ వారి టీచర్లు చేసిన, ఏ ఊరిలో చేసినా ఆ ఊరిలో కొంతమందిని రక్షించే గుణం ఉంది. పంతలం గారు చాలా కష్టపడ్డారు. భోజనం పట్టుకుని లాంచ్ల మీద వెళ్ళి ఇంకా ఎక్కడెక్కడో చాలా దూరాలు ఉద్యోగాలు చేసి బిడ్డల కోసం ఎంతో ప్రార్థన, కుటుంబ ప్రార్థన మానేవారు కాదు, చనిపోయే వరకు కూడా పిల్లలతో కలిసి కుటుంబ ప్రార్థన వాళ్ళని ఎంతగా ఆశీర్వదించింది. ఇమ్మి అక్కడే కొంచెం ఇమ్మిని అత్తమాని తిడతా ఉండేవారు మాస్టర్. ఆ ఇమ్మి మామ స్నేహితులతో తిరిగేవారు, కానీ ఇక్కడ ఎవరో పిల్లలందరూ మంచిగా ఉండేవారు. పంతలం గారు, నేను, అలాగే మధ్య సువన్ రాజు గారి భార్య అందరం ఒకే చోట, చర్చిలో కూడా ఒకే చోట కూర్చునేవాళ్ళం. ఇంటి దగ్గర కూడా ఆ సంగమ విషయాలు, కుటుంబ విషయాలు, ఆమె కష్టార్జితం ఏది ఒక రూపాయి వృధా చేయలేదు ఆవిడ పంతలం గారు మాస్టర్. ఏంటి బిడ్డల కోసమే, కుటుంబం కోసమే చక్కగా, మరి కుటుంబానికి ఎంతో చక్కగా దిద్దుకున్నారు. బిడ్డలను క్రమశిక్షణలో పెంచారు, పిల్లల్ని మంచిగా పెంచారండి. మరి ఓపుకున్నంత వరకు కూడా ఆమె వండుకుని తినేసి ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చొని బైబిల్ మీద వేసుకుని ఒళ్ళో వేసుకుని వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళని పిలుస్తూ ఉండేది. అప్పుడు కూడా బైబిల్ వాక్యాలే చెప్పేది. సంఘం కొరకు మాట్లాడుకునే వాళ్ళు,
కుటుంబాల కోసం మాట్లాడుకునేవాడు. మరి పిల్లల్ని ఇలా చదివించాలి, అలా చదివించాలి. చదువుకుని బిడ్డలంటే పంతులం గారికి చాలా ఇష్టం. అందుకని చదువుకోమని బాగా చెప్పేది. ఒకవేళ పీజీలు లేకపోతే డబ్బులు మాస్టరు ఇలాగా మరి లేవండి పీజీ కట్టాలంటే జేబులో అవి 20 తీసేవారు కాదు, పెట్టి ఏమీ తీసేవారు కాదు, జోబులో తీసేసి అలాగా ఇచ్చేసేవారు అవసరమైతే. మరి పంతులం గారు కూడా పెద్ద కోడలు గారు ఉండేవారు ఎక్కువ. పెద్ద కోడలు, నేను, బేబీ అందరం ఒక సైడ్ కూర్చునేవాళ్ళం చర్చిలో. ఆవిడ ఎక్కువగా ఉండేది. పాప కంటే మీ కోడలే కూతురులాగా ఉంది అని నేను అంతా నవ్విచ్చేదాన్ని పంతులం గారిని. మరి పాప ఏంటి, పెళ్ళి అవ్వకముందే వారి ఉద్యోగాలండి, గవర్నమెంట్ ఉద్యోగాలు దేవుడు ఇచ్చాడంటే వాళ్ళ ప్రార్థన ఆశీర్వాదమే. పంతులం గారు ఎక్కడుంటే అక్కడే డబ్బు ఉండేది. అప్పుడు కూడానే పొలం అమ్మిన డబ్బు ఏదో మొత్తం మీద ఈ స్థలం, ఆ స్థలమేమో పాపకి ఇచ్చేశారు. ఈ స్థలం మాత్రం పిల్లలకి కొని మరి ఇవ్వాలి రానమ్మా అని నాతో ప్రతిదీ చెప్పేవారు. ఎన్నో కష్ట సుఖాలు మేము చెప్పుకోమన్నీ మంచి చెప్పేది. పిల్లలే మా పిల్లలు ఎప్పుడల్లా గోళీలు ఆడుకుంటే ఇక్కడ నాకు కవర్ చేసేసి రాజులాగా ప్రకాష్లాగా అని ఆడికి ఆడించేది కాదు అసలు. మామూలుగా అంత భయభక్తులుగా ఉండాలని చెప్పేది. కానీ కిషోర్ గారు అస్తమానం వారానికి 2 సార్లు, నెలకి 2 సార్లు వచ్చి ఎన్ని తెచ్చేవారో తినటానికి. బాదం పప్పులే కాదు, విలువైన ఖరీదైనవి తెచ్చేవారు. నేను కూడా తినేదాన్ని అక్కడ కూర్చునేదాన్ని ఇంట్లోకి వచ్చిన తర్వాత. మా ఇల్లు నేను వాకట్లో ముగ్గేతుంటే పెద్ద కొడుకు కోడలు రోజు బడైన తర్వాత పంతులం గారిని చూడటానికి వచ్చేవారు. నన్ను పలకరిస్తేనే కానీ నన్ను పలకరించి వస్తూ ఉండేవారు పెద్ద అబ్బాయి. మరి చాలా ప్రేమించేవారు మమ్మల్ని కూడా. కుటుంబం గురించి చెప్పాలంటే ప్రార్థనా శక్తి కలిగిన తల్లిదండ్రులు. డేవిడ్ మాస్టర్, సరోజనమ్మ గారు ఎప్పుడు కూడా సంఘం బాగోవాలి, కుటుంబాలు బాగోవాలి, పిల్లల్ని మంచిగా పెంచాలి అని ఉండేది. మరి కిషోర్ గారు చాలా శ్రద్ధగా చూసేవారు తల్లిని. మరి అంజన్ గారు కూడా వచ్చేవారు అప్పుడప్పుడు. అంతగా మరి రారని కాదు కానీ ఫోన్లో మాట్లాడేవారు. కిషోర్ గారు కూడా రోజు ఉదయమే మాట్లాడితే ఇదిగో కిషోర్ చేసేస్తున్నాడు ఫోను, రా ఇను అనేది నన్ను. కిషోర్ 3 సార్లు, రోజుకు 3 సార్లు అన్నా ఎలా ఉందమ్మా అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి అని నాకు కూడా ఒకసారి చేసేవారు ఇక్కడికి వచ్చిన తర్వాత. మరి మా ఇల్లు వదిలి ఇక్కడ నేను అదికి వచ్చాను. ఎందుకంటే మా ఇల్లు పిల్లలకి పనిచేసి మరి ఇల్లు అడిగితే కిషోర్ గారు మీకు ఇల్లు ఇవ్వటం ఏంటమ్మా, మీరు వస్తాం ఏంటి, ఇల్లు ఉండగాని బాధపడ్డారు. కానీ అవసరం వచ్చిందండి ఉండాలంటే. అప్పుడు ఇక్కడ ఉన్న కానించి కూడా మరి కుటుంబస్తురాలుగా మరి అప్పుడు ఇక్కడికి రానకప్పుడు కూడా పంతులం గారు ఎన్నో విషయాలు చెప్పుకునేవాడు. ఎందుకు చెప్తున్నానంటే మంచి చెప్పేది ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైన మాటలు చెప్పేవారు. ఇలా ఉండాలి, కుటుంబాలు ఎలా నడిపించుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి. పిల్లలు తప్పు మార్గంలోకి వెళ్తే ఫోన్ చేసి చెప్పేసేది ఆటలైనా సరే. మరి అలా క్రమశిక్షణలో బిడ్డలను పెంచింది కిషోర్ గారేంటి, నిరంజన్ గారేంటి. ఇమ్మి కొంచెం తిరిగివాడు అయినప్పటికీ కూడా మరి వివాహం అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ బిడ్డ కూడా గవర్నమెంట్ ఉద్యోగమే, ఆ బిడ్డకి లేదు. కానీ మా అందరం గవర్నమెంట్ ఉద్యోగస్తులు. పిల్లల్ని చూసి ఆయుష్కాలం ఆరోగ్యము పంతులం గారికి ఇచ్చారంటే అది ప్రార్థన ఆశీర్వాదమే. తన పిల్లలందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అయ్యారంటే మరి కుటుంబ ప్రార్థన ఆరాధనే. వాళ్ళు చాలా ప్రార్థనా పరులు, సంఘం కోసం పాటుపడ్డారు. మరి రాయలం సంఘంలో మేస్తారు, మరి డెలిగేట్గా సంఘం ఎన్నో చేశారు. ఎందుకంటే అదే మనం సేవ చేస్తేనే మన పిల్లలు తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలను ఆస్తికర్తలుగా చేస్తుందంట. మనం కొంత ఆస్తి సంపాదించక్కర్లేదు, మన ప్రార్థనే మన బిడ్డల్ని ఆస్తికర్త. అలాగూ పంతులం గారు మరి ఇల్లు కొన్నప్పుడు కూడా నాకు చెప్పారు. అప్పుడు పొలం అమ్మినప్పుడు ఏది ఏమైనా కానీ పిల్లలకి అన్నీ సమకూర్చి వృద్ధాప్యము వరకు, అబ్రాహాము వల్ల వృద్ధాప్యము వరకు కూడా ఆమె బ్రతికింది. పిల్లలు మనవలను కూడా చూసే భాగ్యం ఇచ్చారండి. ఎవరికి ఉండదు అది. కానీ కిషోర్ గారు ఇప్పటికీ బాధపడతారు. ఆవిడ ఉంటే అస్తమానం వచ్చేవారు. అమ్మ లేని మొలనమ్మ అని మొన్న పొద్దున కూడా ఏడ్చారు అమ్మ గురించి. ఎప్పుడు మరి మా అల్లుడి గారు రోజు టిఫిన్ ఎట్టుకొచ్చి ఇచ్చేవారు. పంతులం గారు ప్రతిరోజు అక్కడి నుంచి ఇక్కడికి సైకిల్ మీద తెచ్చి బండి మీద తెచ్చి ఇచ్చి వెళ్తూ ఉండేవారు. మరి పని మనుషులు నెట్టుకుని చేయించుకుంది ఆవిడ గారానాతో. ఎందుకంటే ఆమె రెక్కల కష్టార్జితంతో పంతులం గారు సంపాదించుకున్నారు కాబట్టి ఎవరికి కోడళ్ళకి కూతుళ్ళకి ఎవరికి తల ఉంచకుండా చక్కగా బ్రతికారు. అలాగే దైవికమైన జీవితం మనలో ఉంటే మనం కూడా అలాగే జీవిస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. తెలియజేసినటువంటి మాటలను బట్టి వారికి హృదయపూర్వకంగా వందన తెలియజేస్తున్నాం. ఈ సమయంలో
జోషిబాయి గారు పిల్లి రాలేదండి. మన ప్రియులు రాజశేఖర్ గారు డిప్యూటీ డైరెక్టర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడిపించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఎంతో మధురం పాపిని కరుణించే ప్రేమ, యేసయ్య ప్రేమ ఎంతో మధురం పాపిని కరుణించే ప్రేమ, తన ప్రాణమునిచ్చి కాపాడునులే, తన రెక్కల క్రింద దాచునులే, తన ప్రాణమునిచ్చి కాపాడునులే, తన రెక్కల క్రింద దాచునులే, యేసయ్య ప్రేమ ఎంతో మధురం పాపిని కరుణించే ప్రేమ. ఒంటరినై నేను ఉన్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ, ఆదరణే లేక ఉన్నప్పుడు ఆదరించెను ఆ ప్రేమ, ఎవరు లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ, ఎవరు లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ, కరుణించెను నన్ను కృప చూపెను నాకు కరుణామయుడు నా యేసయ్యా, కరుణించెను నన్ను కృప చూపెను నాకు కరుణామయుడు నా యేసయ్యా, యేసయ్య ప్రేమ ఎంతో మధురం పాపిని కరుణించే ప్రేమ. కష్టాలలో కుమిలి ఉన్నప్పుడు కడతీర్చెను నన్ను ఆ ప్రేమ, కన్నీటి గాథలో ఉన్నప్పుడు కన్నీరు తుడిచెను ఆ ప్రేమ, కలవరపడి నేను ఉన్నప్పుడు కనికరించెను ఆ ప్రేమ, కలవరపడి నేను ఉన్నప్పుడు కనికరించెను ఆ ప్రేమ, కలతలు పాపి కలములు
కౌగిట నన్ను దాచెనుగా. కలతలు బాపి కరములు చాపి తన కౌగిట నన్ను దాచెనుగా. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. తన ప్రాణమునిచ్చి కాపాడునులే, తన రెక్కల క్రింద కాచునులే. తన ప్రాణమునిచ్చి కాపాడునులే, తన రెక్కల క్రింద కాచునులే. యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ. ప్రియులు రాజశేఖర్ గారు సుమధురమైన గీతం ఆలపించి ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో డేవిడ్ ప్రదీప్ గారు వారు దయచేసి మాట్లాడవలసిందిగా కొన్ని మాటలు సమయంలో వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, 3 నిమిషాలు, ఎందుకంటే మరి 12:30 అయిపోతుంది సమయం. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం 3 minutes మాట్లాడవలసింది మనం చేస్తాం. ఇదిగా దేవాదేవునికి వందనాలండి. అలాగే వేదికను అలంకరించిన గురుమండల అధ్యక్షులు తేరామోదిస్ గారికి, అలాగే డెలిగేట్ గారు వాంకులు కృపారం గారికి వందనాలండి. 3 నిమిషాలు అన్నారు, నేను 1 నిమిషంలోనే కంప్లీట్ చేస్తాను. మా నాన్నమ్మ మంచి ప్రార్థనాపరురాలండి. మా నాన్నమ్మ దగ్గర నుంచి మేము రోజు బైబిల్ చదవటం అండ్ ప్రేయర్ చేసుకోవటం అది బాగా నేర్చుకున్నాం. మేము ఫ్యామిలీ ప్రేయర్ కూడా చేసుకుంటారు మా నాన్నమ్మ గారు, అదే నేర్చుకున్నాము, అదే మా ఫ్యామిలీస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఎప్పుడైతే మా నాన్నమ్మ గారు బైబిల్ చదవలేకపోయారో ఆ టైంలో బైబిల్ చదవలేక ఇంకా ప్రేయర్లో ఉండేవారు. ఈవెన్ లేవడానికి శక్తి లేనప్పుడు కూడా పడుకుని కూడా ప్రార్థన చేసేది. మా కోసం మేము ప్రేయర్ చేయమన్నా సరే కూడా చాలా ఇంట్రెస్ట్గా ప్రేయర్ చేసేది. సో అది ఒక్కటి మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే దేవుని దీవెనలు పొందగలమని చెప్తున్నానండి. అలాగే మనం అందరం ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి చాలా క్లుప్తంగా చక్కటి మాటలు వందనాలు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో సాజని వసంత్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తారు. చిన్ని గారు కూడా ఒక ప్రత్యేకమైన పాట. రెండం సాజని వసంత్ తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నాది పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నాది పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల
రక్షణ మార్గము జనులందరినీ బ్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, ప్రాణమిల్రొక్కెదము రక్షక నీవేగా మా బలము, దేవా మాతాకు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్రొక్కెదము. జుంజే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నాది, పొంగి పొర్లుచున్నా ఇటువంటి ఆదరణను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరణం టీచర్స్ ఏ లెసన్. ఆల్వేస్ డెత్ టీచర్స్ ఏ లెసన్. మరణం అన్నది ఎప్పుడూ ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం మనకు చూపించినటువంటి అనేకమైనటువంటి మరణ వర్తమానాల్లో మరణ సందర్భాలను కూర్చున్నటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రధానంగా యేసయ్య మరణం పాపం ద్వారా పరిపక్వత్వంలోకి వచ్చినటువంటి మానవ జాతి మరణానికి విముక్తిని అనుగ్రహించింది. యేసయ్య మరణం ఏ పాపములో అయితే మనం చిక్కుకోపోయి దేవుడు అనుగ్రహించేటువంటి కృపను పొందుకోలేక ఉన్నామో ఆ కృపను పొందుకోవడానికి ఉచితమైనటువంటి రక్షణ కార్యాన్ని యేసయ్య మరణం మనకు అనుగ్రహించింది. మా కుటుంబ జీవితంలో, మా ఆధ్యాత్మిక విశ్వాస యాత్రలో దేవుడు ఈ మరణపు వారధిని కూర్చున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మాకు తెలియజేస్తూ వచ్చాడు. ప్రతి మరణంలోనూ దేవుడిచ్చినటువంటి ఆదరణ యొక్క సత్యాన్ని పునరుద్ధరిస్తూ పునరుద్ధాన సత్య సువార్తలో మేము బ్రతకడానికి దేవుడు తన కృపను చూపించాడు. ఈ జ్ఞాపకార్థ స్తుతి కూడికలో ఈ మరణపు సువార్తను మీకు అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసయ్య మరణం మన పాప జీవితాన్ని నుండి మనల్ని ఎలా విముక్తుల్ని చేసిందో, మన జీవితం ఈ మరణపు వారధిని దాటిన వెంటనే పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త నేపథ్యాన్ని సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితాలుగా మన జీవితాలు మారాలన్నది మన మరణం ఇచ్చేటువంటి పాఠంగా మారాలి. బైబిల్ గ్రంథంలో మనకు చూపించబడినటువంటి అనేక సత్యాల్లో ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ధనవంతుని మరణం, లాజరు మరణం. మన వ్యక్తిగతమైనటువంటి విశ్వాస జీవితంలో లోకానుసారమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి, లోక భాగ్యాలతో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లినటువంటి వ్యక్తి మరణించిన తర్వాతి జీవితాన్ని గురించి బైబిల్ చెప్పేటువంటి వాస్తవికత చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతడు అగ్నిగుండములో వేయబడినటువంటి సందర్భంలో ఆ అగ్ని చేత కాల్చబడుతున్నటువంటి వ్యాధాన్ని గూర్చినటువంటి మాటలు మనల్ని ఆలోచింపజేయడానికి సాహసిస్తాయి. పేదవాడుగా కటిక దరిద్రాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా నాకైతే అనిపిస్తుంది, కొంతమంది చేత తీర్పు తీర్చబడినటువంటి వ్యక్తిగా కూడా లాజరు కనపడి ఉంటాడు. దేవుని కృపను పొందుకున్నటువంటి వ్యక్తిగాను, దేవుని యొక్క శిక్షకు పాత్రుడుగా ఉన్నటువంటి కష్టములో ఉన్నటువంటి లాజరుని యొక్క మరణం అబ్రహాము రొమ్మున కూర్చుండే ఉండేటువంటి ఉన్నతమైనటువంటి ఆదరణను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరణం
teaches a lesson. Always death teaches a lesson. మరణం అన్నది ఎప్పుడూ ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం మనకు చూపించినటువంటి అనేకమైనటువంటి మరణ వర్తమానాల్లో మరణ సందర్భాలను కూర్చున్నటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రధానంగా యేసయ్య మరణం పాపం ద్వారా పరిపక్వత్వంలోకి వచ్చినటువంటి మానవ జాతి మరణానికి విముక్తిని అనుగ్రహించింది. యేసయ్య మరణం ఏ పాపములో అయితే మనం చిక్కుకోపోయి దేవుడు అనుగ్రహించేటువంటి కృపను పొందుకోలేక ఉన్నామో ఆ కృపను పొందుకోవడానికి ఉచితమైనటువంటి రక్షణ కార్యాన్ని యేసయ్య మరణం మనకు అనుగ్రహించింది. మా కుటుంబ జీవితంలో మా ఆధ్యాత్మిక విశ్వాస యాత్రలో దేవుడు ఈ మరణపు వారధిని గూర్చినటువంటి అనేకమైనటువంటి విషయాలు మాకు తెలియజేస్తూ వచ్చాడు. ప్రతి మరణంలోనూ దేవుడిచ్చినటువంటి ఆదరణ యొక్క సత్యాన్ని పునరుద్ధరిస్తూ పునరుద్ధాన సత్య సువార్తలో మేము బ్రతకడానికి దేవుడు తన కృపను చూపించాడు. ఈ జ్ఞాపకార్థ స్తుతి కూడికలో ఈ మరణపు సువార్తను మీకు అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యేసయ్య మరణం మన పాప జీవితాన్ని నుండి మనల్ని ఎలా విముక్తుల్ని చేసిందో మన జీవితం ఈ మరణపు వారధిని దాటిన వెంటనే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త నేపథ్యాన్ని సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితాలుగా మన జీవితాలు మారాలన్నది మన మరణం ఇచ్చేటువంటి పాఠంగా మారాలి. బైబిల్ గ్రంథంలో మనకు చూపించబడినటువంటి అనేక సత్యాల్లో ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ధనవంతుని మరణం, లాజరు మరణం. మన వ్యక్తిగతమైనటువంటి విశ్వాస జీవితంలో లోకానుసారమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి, లోక భాగ్యాలతో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లినటువంటి వ్యక్తి మరణించిన తర్వాతి జీవితాన్ని గురించి బైబిల్ చెప్పేటువంటి వాస్తవికత చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతడు అగ్నిగుండంలో వేయబడినటువంటి సందర్భంలో ఆ అగ్ని చేత కాల్చబడుతున్నటువంటి వ్యాధాన్ని గూర్చినటువంటి మాటలు మనల్ని ఆలోచింపజేయడానికి సాహసిస్తాయి. పేదవాడుగా కటిక దరిద్రాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా నాకైతే అనిపిస్తుంది కొంతమంది చేత తీర్పు తీర్చబడినటువంటి వ్యక్తిగా కూడా లాజరు కనపడి ఉంటాడు. దేవుని కృపను పొందుకున్నటువంటి వ్యక్తిగాను దేవుని యొక్క శిక్షకు పాత్రుడుగా ఉన్నటువంటి కష్టములో ఉన్నటువంటి లాజరుని యొక్క మరణం అబ్రహాము రొమ్మున కూర్చుండే ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థలంలోకి వెళ్ళిన తర్వాత పాతాళంలో నుండి లాజరును చూస్తూ ధనవంతుడు పలికినటువంటి మాటలు మనల్ని మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆలోచింపజేస్తూ ఉన్నాయన్నటువంటి సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మన మరణం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త సాక్ష్యానికి నిలబడాలనేటువంటి సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అనేక మంది మిషనరీలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను నమ్మి పునరుద్ధాన సత్య సువార్తలో సాక్షిగా నిలబడి మిషనరీలుగా అపోస్తులుగా ఈ లోకానికి వచ్చినటువంటి నేపథ్యం మనందరికీ విదితమే. 2 వారాల క్రితం మనం జరిపించుకున్నటువంటి పెంతుకొస్తు పండుగ ఆరాధనలో ఈ పెంతుకొస్తు పండుగ ఆరాధన యొక్క ప్రాబల్యాన్ని కేవలం మేడగదిలో భయపడుతున్నటువంటి శిష్యుల యొక్క నేతృత్వాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు లోకానుసారమైనటువంటి భయం, ఆధ్యాత్మికమైనటువంటి వేదన, వారి హృదయంలో దాక్కున్నటువంటి చీకటిని అలుముకున్నటువంటి నేపథ్యాన్ని పరిశుద్ధాత్ముడు దేవుడు చాలా సునాయాసంగా బయటికి తీసుకొచ్చాడు. ఇదిగో మీరు వెళ్ళి సమస్త సృష్టికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి సువార్తను ప్రకటించండి అని చెప్పినటువంటి మాట నేటి క్రైస్తవ సంఘాలకి పునాది. చరిత్రకారులు ఏమన్నారనంటే ద ఫస్ట్ చర్చ్ ఎక్కడ ప్రారంభమైందంటే
పునరుద్ధానపు అనుభవంలో, మేడగది అనుభవంలో వారు పరిశుద్ధాత్మ ఆదరణ పొందుకున్న తర్వాత బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కడు ఒక మిషనరీగా సువార్త ప్రకటించడానికి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆంధ్ర లూథరన్ సంఘంలో, అందులోనూ ఆంధ్ర రాష్ట్రంలో సువార్తను ప్రకటించడానికి వచ్చినటువంటి వారి యొక్క జీల్, ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ అనుభవంలో పొందుకున్నటువంటి నానా భాషలతో మాట్లాడినటువంటి ఒకరిలో ఒకరిది నేటి సంఘం. అందులోనూ మన రాయలు లూథరన్ దేవాలయం సంవత్సరాల తరబడి నడిపించబడుతున్నటువంటి ఈ విశ్వాస యాత్రలో ఈ మరణము తాలూకు పునరుద్ధాన సాక్ష్యాలు అనేకమైన ఉన్నాయి. గర్వంగా చెప్పుకోవడం కాదు, కానీ ఈ దేవాలయానికి పునాది వేసినటువంటి సందర్భాల్లో దేవాలయాన్ని క్రమమైనటువంటి రీతిలో నడిపించడంలో మా తాతగారు చేసిన, మా నాయనమ్మ చేసిన, వారు ప్రకటించినటువంటి సువార్త చాలా అమోఘమైనది, చాలా ఆశ్చర్యంగా అనిపించేది. మేము ఫస్ట్ డెత్ యానివర్సరీలో మాట్లాడుకున్నాం. మా నాయనమ్మ, మా తాతయ్య క్రిస్మస్ పండుగకి సువార్త కూడికలు పెట్టి, ఆ సువార్త కూడికల నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఫ్లెక్సీస్ అప్పుడు లేవు. వారు ఒక తెల్లటి పల్చటి గుడ్డ మీద సువార్త సభలను రాసి ఒక సృజనాత్మకమైనటువంటి ఆకృతిని నెలకొల్పి సువార్తను ప్రకటించేటువంటి ప్రథమ సువార్త వీరులుగా కనబడ్డారు. ఈ మరణపు దినం ఈరోజు ఈ జ్ఞాపకార్థం మనందరి జీవితంలో మనం పొందుకునేటువంటి రక్షణార్థమైనటువంటి మారు మనసుకు పునాది కావాలనేటువంటి ఆకాంక్షతో ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి మరణం మనందరికీ ఎలాగున ఉత్తేజం గారు ప్రభు యొక్క పిలుపునందుకు నిత్య విశ్రాంతిలో ప్రవేశించి మరి 1 సంవత్సర కాలం గడిచినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులచే ఏర్పాటు చేయబడిన ఈ ప్రథమ జ్ఞాపకార్థ కూటమునకు చేసిన మీ అందరికీ కూడా నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని వాక్యంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథంలో తెలియజేసినటువంటి మాట, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుని యొక్క పేరు అసహ్యతను పుట్టించు. మరి దినాన్ని ప్రియ తల్లిగారు ఎంతో మరి నీతిమంతురాలు, భక్తి పరురాలు, దైవికంగా ఉండేటువంటి కుటుంబము. మరి విశేషంగా సరోజనమ్మ గారు నిండు వృద్ధాప్యంలో మరి చాలా చక్కటి ఆయుష్ ప్రభువారు వారికి అనుగ్రహించారు. దేవుని యొక్క వాక్యంలో మరి దైవజనుడు మోషే గారు 90వ సంకీర్తన మనం చూసినప్పుడు మానవుని యొక్క ఆయుష్ కేవలం 70 సంవత్సరాలు. మరి అమ్మగారు 70 సంవత్సరాలు అధిగమించి మరి చక్కటి ఆయుష్ని ప్రభు వారికి అనుగ్రహించారు. అలాగే ప్రభు వాక్యంలో మనం చూసిన మోషే గారు, దైవజనుడు మోషే గారు అన్నాడు, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే అది 80 సంవత్సరం అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖం అది త్వరగా గతించునో మేము ఎగిరిపోదామని ప్రభు వాక్యంలో మనం చూస్తున్నాం. మరి చాలా చక్కటి ఆయురారోగ్యాలు అమ్మగారికి, సరోజనమ్మ గారికి ప్రభువాన్ని గురించారు. నెలలో మొదటి ఆదివారం మరి ఆరాధన కార్యక్రమం, ప్రభు సంస్కార భోజనం విందు అయిన అనంతరము అమ్మగారి గృహానికి వచ్చి వారికి మరి కమ్యూనియన్ కూడా ఇవ్వటం జరిగింది. మరి దేవుని యొక్క మహాకృప, కిషోర్ గారు ప్రతి నెల కూడా నాకు ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారు. ప్రియులారా, మరణాన్ని గురించి మనం చూస్తున్న క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ సువార్త పాఠ్యభాగం సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం రాయబడిన మాట ప్రారంభ వచనమే సెలవిస్తుంది, మీ హృదయములను కలవరపడనీయకండి, మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని నేను మీతో చెప్పుంది. నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యందు ఉండుటకు నేను మిమ్మను తీసుకుని పోదునని దేవుని వాక్యంలో మరి సువార్త పాఠ్యభాగంలో యోహాను సువార్తలో మనం చదువుతున్నాం. కాబట్టి ఎంతకాలం మనం జీవించినా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. అయితే ప్రభు మన నిమిత్తం సిద్ధపరిచిన దివ్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. పరలోక రాజ్యంలో నిత్యము సంతోషం, ఆనందము ప్రభువులో మనం ఆనందించే గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవలసినటువంటి వారమైనాం. మరి అమ్మగారు అలాగే డేవిడ్ మాస్టర్ గారు వారి యొక్క మరి క్రమశిక్షణతో కూడినటువంటి ఆ రీతిలో బిడ్డలు పెంచారు కనుక ఈరోజు మంచి ఉన్నత స్థితిలో మరి బిడ్డలు వారి బిడ్డలు ఉండడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. మరి ప్రార్థనా పరులుగా
విశ్వాస వీరులుగా, విశ్వాస వనితలుగా చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు బిడ్డలు పొందుకొని ఉన్నారు. రాబో దినాల్లో మరింతగా ఈ కుటుంబాలను ప్రభు వర్ధలింప చేయాలని నేను మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ క్రీస్తు దేవాలయము రాయలం గురుమండలం పక్షంగా ప్యారిష్ అధ్యక్షునిగా, అలాగే చర్చ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పక్షంగా, సంఘమంతటి పక్షంగా కూడా మరి ఆదరణ ఈ బిడ్డలకు కుటుంబాలకి ప్రభు అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు వాక్యం దీవించును గాక. ఈ సమయంలో ప్రియులు పిల్లి చిన్ని గారు, జోసఫ్ రాజు గారు వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించిన అనంతరము ప్రియులు కిషోర్ గారు వందన సమర్పణ. డాక్టర్ అనిల గారు మరి జోసఫ్ రాజు గారు పాట పాడిన అనంతరము మరి 2 నిమిషాలు నోబెల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వారు 2 నిమిషాల మాట. నిన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. నిన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. సిలువలో చాపిన రెక్కల నీడలు, సిలువలో చాపిన రెక్కల నీడలు, సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, ఆదరించిన యేసయ్యా. నిన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. ఉన్నత పిలుపుతో నన్ను పిలచి, ఉన్నత పిలుపుతో నన్ను పిలచి, నీవున్న చోటున నేనుండుటకై, నీవున్న చోటున నేనుండుటకై, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, యేసయ్యా నీ చేతి నీడలో. దేవుని పాటలేనండి, వ్యక్తిగతంగా ఏమీ. Chief guest on the dais and all the ladies and gentlemen, once again, good afternoon.
This is a memorial service, yet it's in the name of the Lord, it's a wonderful day. Recollecting all the memories of my Pedama. Before I speak anything, I share my thoughts on this particular occasion. We both, me and my daughter. She is the second daughter-in-law of Mr. Niranjan and Swarnalata, and wife of Rajiv Kumar. Rajiv Niranjan, no Kumar, only Rajiv Niranjan. And here's my granddaughter also, Zara Zoana. As we sing this song, I request all of you to understand the meaning. This is a very familiar song. కీర్తన పుస్తకంలో నుంచి మనకు అందరికీ తెలిసినటువంటి పాట. సాధారణంగా దీన్ని ఏం చేసామంటే రిస్ట్రిక్ట్ చేసేసాం. చనిపోయినప్పుడు లేకపోతే ఈ మెమోరియల్ సర్వీస్ అప్పుడు పాడుకునే దానికి మనం దీన్ని కుదించేసాం ఆ టైంకి. బట్ దిస్ ఇస్ అ సాంగ్ టు బి సాంగ్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా పాడుకోదగిన పాట. దీన్ని పాడుతున్నప్పుడు మీరు దీన్ని మరి ఒకసారి దీని భావాన్ని గుర్తు చేసుకొని ఎందుకు పాడుతున్నావు మీరు చెప్పాలి. సువర్ణ మాట్లాడేసిన తర్వాత ఉట్నే వింటాం కాదు, చాలామంది వినరు. సో దెర్ విల్ బీ అ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. 1-2 ప్రశ్నలు అడుగుతాను చివర్లో. ఎవరు చెప్తారో చూస్తాం, వాళ్ళకి 2 ముక్కలు ఎక్కిమని కిషోర్ అని రిక్వెస్ట్ చేస్తాం. సో రైట్. రావి కాంతిని మేంచినగా ఒక్క దేశము దూరమున పరమకులు చూచెదరు. తండ్రి ఆశ్రయమేచునట. ఆహా త్వరలో మేము చేరుదు మా స్థలము. ఆహా త్వరలో మేము చేరుదు మా స్థలము. దుఃఖ బాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందుచును. పరిశుద్ధుల కీర్తనలు అందునేప్పుడు పాడెదము. ఆహా త్వరలో మేము చేరుదు మా స్థలము. ఆహా త్వరలో మేము చేరుదు మా స్థలము. ప్రేమ సాగరుడౌ జనము మాకు నీచిన మేలులకై మా కృతజ్ఞత చూపుచును. నిత్యము స్తుతించెదము. ఆహా త్వరలో మేము చేరుదు మా స్థలము. మెమోరియల్ సర్వీస్ అనగా లేకపోతే డెత్ యానివర్సరీ, ఇవి కామన్ నేమ్స్. దీని యొక్క పర్పస్ ఇప్పుడు దాకా చాలామంది మనతో మాట్లాడి ఉన్నారు. We have listened to lot of good memories about my పెద్దమ్మ. చాలామంది చాలా సాక్ష్యం అనేటువంటిది మనకి మనం చెప్పుకోవడం కాదు, ఇతరులు మన గురించి చెప్పేటువంటి దానికే వాల్యూ ఎక్కువ, నిజమైనటువంటి అర్హత. సో చాలామంది కూడా పెద్దమ్మ గురించి చాలా మంచి మాటలు. అందుకని ఈ పాట నేను సెలెక్ట్ చేసుకున్నాను. షీఈ్ అన్ ఐకాన్. ఇక్కడ ఉన్న తల్లులందరికీ, నాయనమ్మలి అమ్మమ్మలకి, తర్వాత కాబోయే తల్లులకి అందరికీ కూడా షీ ఈజ్ స్టాండింగ్ అన్ ఐకాన్. అంటే ఆదర్శప్రాయమైనటువంటి స్త్రీ. ఎంతోమంది తల్లులకి, నానమ్మలు, అమ్మమ్మలు అందరికీ కూడా తన యొక్క లైఫ్ ఈ రకంగా ఉండాలి, తల్లులైన వాళ్ళు పిల్లల్ని ఈ రకంగా పెంచాలి, నాయనమ్మలు అమ్మమ్మలు అన్న వాళ్ళు ఈ రకంగా మనవల్ని మనవరాల్ని పెంచాలి అనే దానికి షీ ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. మొన్నటి దాకా పోయిన సంవత్సరం దాకా షీ వాజ్ లివింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఆ యొక్క ఎగ్జాంపుల్స్ని, ఆవిడ యొక్క జీవించిన విధానాన్ని మనం నెంబర్ వేసుకుంటున్నాం.
దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డెత్ యానివర్సరీ. ఏ యానివర్సరీ అయినా, మ్యారేజ్ యానివర్సరీ అయినా, ఇంకేదైనా యానివర్సరీ అయినా సరే, ఇట్ ఈస్ ద రికలెక్షన్ ఆఫ్ మెమరీస్. జ్ఞాపకాలని, వాళ్ళు జీవించిన విధానాన్ని అవన్నీ మనం పదే పదే గుర్తు చేసుకుంటూ వాళ్ళ అడుగుజాడల్లో మనం వెళ్ళాలి. మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోకంలోకి, ఆ బంగారు వీధుల్లో నడుస్తానికి, ఆ బంగారు గృహాల్లో ఉంటాను. దే ఆర్ ఆల్రెడీ దే ఆర్ రెసిడెన్స్. వాళ్ళు అక్కడ ఆక్యుపై చేస్తారు, మన కోసం మనం సిద్ధం చేస్తున్నారు. మనం ఇక్కడ ఎలా సిద్ధపడాలనేటువంటిదే వారి జీవిత విధానం మనకు బోధిస్తున్నది. సో మెమోరియల్ సర్వీస్ అనగానే, యానివర్సరీ అనగానే ఇట్స్ రికలెక్షన్. రెండు అంశాలు మీ గురించి మీ దగ్గర పంచుకోవాలని ఉంది. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ 1 year పాస్ట్, రోల్డ్ అవే అనొచ్చు. చాలా త్వరితంగా దొర్లుకుంటే వెళ్ళిపోయింది 365 రోజులు. అప్పుడేనా అయిపోయింది అనేటువంటి ఆలోచన మనకు వస్తుంటుంది. ఇప్పుడు ఆ డెత్ మొన్నే జర్నీ ఉంది కదా మెమోరియల్ సర్వీస్, అప్పుడే 1 year అయిపోయిందా అనేసి. నిజంగా అంత ఫాస్ట్గా రోజులు దొరికిపోతున్నటువంటి ఈ సమయంలో మనం ఇంకెంత వేగంగా మనం ప్రిపేర్ చేసుకోవాలనేటువంటిది, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మన వాక్యం చెప్తుంది, భక్తులు చెప్తున్నారు. అన్నిటికంటే ప్రభావితం ఏంటంటే మన ముందు నివసించి జీవించి ఉన్నటువంటి పెద్దలు. వాళ్ళ లైఫ్ మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మనకి బాగా నేర్పుతుంది. సో దట్ ఈస్ హౌ షీ హ్యాస్ బికమ్ అ గ్రేట్ లీడర్, అ గ్రేట్ లేడీ. ఒక మంచి గొప్ప సంఘంలో నాయకురాలే కాదు, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తే కాదు, మనందరికీ తెలిసినటువంటి, మనమందరం కూడా ఆవిడ అడుగుజాడల్లో వెళ్తానికి ఉన్నటువంటి ఆదర్శప్రాయమైనటువంటి స్త్రీగా మనం గుర్తిస్తున్నాం. సామెతల్లో చెప్పినటువంటి ఎవ్రీ కాంప్లిమెంట్, తన భర్త దగ్గర నుంచి అందుకున్నటువంటి కాంప్లిమెంట్, తన బిడ్డల దగ్గర నుంచి అందుకున్న కాంప్లిమెంట్స్ అన్నీ కూడా 100% మా పెద్దమ్మకి వర్తిస్తాయని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇట్స్ రియల్లీ అ గ్రేట్ టు స్టాండ్ హియర్ టు విట్నెస్ అ ఫ్యూ వర్డ్స్. ఆవిడ గురించి కొన్ని మాటలు మాట్లాడుకోవడం అంటే నిజంగా ఆశీర్వాదకరం. అందుకని నాకు ఇచ్చి నేను మాట్లాడను అని చెప్పాను అన్నకి, నిరంజన్ అన్నకి. కిషోర్ అన్న అడిగాడు, నేను కాదని లేకపోయాను. అది నేను అనుకుంటాను దేవుడిచ్చినటువంటి ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, కనపడినటువంటి ఒక దీవెన. నేను వద్దనుకున్నానేమో, దేవుడు లేదు నీకు ఈ దీవెనలు కూడా కావాలని చెప్పి నన్ను ముందుకి తీసుకొచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఇంకొకటి ఏంటనంటే, అందరూ కూడా కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉన్నారు. వారికే కాకుండా ఇంకా చాలామంది గ్యాదర్ అయిన వారికి ఏదో ఒక రిలేషన్ ఇక్కడ ఉండబట్టి, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చిన్నారు. నాకు తెలుసు అదేంటంటే మనం ఇట్ ఈస్ ఈ డెత్ అనేటువంటిది మనం మనిషి ఈ ఫోటోలో చూస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనిషికి మరణం లేదు. ఇలాంటి మనిషికి ఎంతోమంది మర్చిపోతారు. ఒక 3-4 ముచ్చట దినం అంటాం, యానివర్సరీ మెమోరియల్ సర్వీస్ అంటాం, ప్రార్థన కూడిక అంటాం, దాంతో తినేసేసి వెళ్ళిపోతాం, మర్చిపోతాం. బట్ హియర్ ఈజ్ అ పర్సన్, మన ముందున్నటువంటి మా పెద్దమ్మ. ఇప్పుడు మనం కళ్ళ ముందు లేకపోవచ్చు, కానీ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్, ఇక్కడ కూడి ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతికున్నంతకాలం తను బ్రతికి ఉంటుంది. ఎలాగా? మీ యొక్క జ్ఞాపకాలలో మీరున్నంతసేపు మీ జ్ఞాపకాలు ఉంటాయి కదా, ఆ జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయి కదా. ఆ సజీవమైన జ్ఞాపకాలను బట్టి ఆవిడ మనలో సజీవంగానే ఉంటుంది. సో దేర్ ఇస్ నో డెత్ టు అ పర్సన్ హూ లివ్స్ అ ట్రూ క్రిస్టియన్ లైఫ్. నిజమైనటువంటి యేసునందు జీవించి మరణించినటువంటి వారికి మృతి లేదు. మన జ్ఞాపకాలలో మన హృదయం, ద హార్ట్ బీట్, మన హృదయం చప్పుడు ఉన్నంత వరకు కూడా ఆవిడ జ్ఞాపకాలు మనలో సజీవంగా ఉంటాయి. మాట్లాడుకున్నారా లేదా మీరు? ఈ 365 రోజుల్లో ఏ రోజైనా ఒక క్షణం మీరు తలుసుకోకుండా ఉన్నారు మీ అమ్మని, మీ అత్తగారిని, మీ నానమ్మని, మీ అమ్మమ్మని? అలాగే మీరున్నంత కాలం కూడా ఈవిడ జ్ఞాపకం చేసుకునే ఉంటారు. ఎందుకంటే ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగానే తన ఇన్స్పిరేషన్, ప్రోత్సాహంగా ఇలాగ ఉండాలి, మా అమ్మ ఇలాగుంది, మా అత్తగారు ఇలాగ ఉన్నారు, మా నాన్నమ్మ ఇలాగుంది అని చెప్పి గుర్తు చేసుకుంటే, ఇప్పుడు ఇందాక ఇమ్మి పాస్టర్ గారు కూడా మాట్లాడుతున్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ గురించి, మన ఇన్నోవేషన్, ఆ క్రియేటివ్ నేచర్, ఒక ఫ్లెక్సీలో లేనప్పుడు ఎలాగైతే వారు ఆ యొక్క క్లాత్ మీద వాళ్ళ యొక్క క్రియేటివిటీని, దేవుడిచ్చిన తలాంతిని, మనకి దేవుడిచ్చిన తలాంతలు ఉన్నాయి, ఎంతవరకు ఆ రకంగా మనం ఉపయోగించగలుగుతున్నాం. సో దిస్ ఇస్ అ క్వశ్చన్, వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. మనం ఆ రకంగా అన్ని విధాలుగా దేవుడిని ఎదుర్కోవడానికి మనం ప్రిపేర్ అవ్వాలి. రెండో రాకడ అంటున్నాం. ఎంత అదృష్టవంతులండి, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎంత భయంకరమైనటువంటి మార్గాన్ని మనకు విడిచిపెట్టి. సో వీ హ్యావ్ టు
ఎంకరేజ్ అసల్స్ ఏ వచ్చినా సరే మనం అలా ఉండగలం, మన దేవుడిని ఎదుర్కోగలం, ఆ బంగారు వీధిలో నేను ఉండగలను. అందుకని ఆహాహా త్వరలో ఎప్పుడో తెలీదు అనుకున్నావా 98 చచ్చిపోతుంది, 100 ఏళ్ళు చూస్తుంది అనుకున్నాను. ఎందుకంటే దానికి ముందు 2 సంవత్సరాలు కూడా అయిపోయింది అన్నారు, కానీ 97, 98. సో ఐ థాట్ నేను ఇంకో 2 సంవత్సరాలు హ్యాపీగా ఉండేస్తుంది పెద్దమ్మ, సెంచరీ కూడా వస్తుంది అనుకున్నా. బట్ దట్ ఈస్ గాడ్స్ కాల్, దేవుని పిలుపు అది. ఎందుకు అలాగుందో మనకు తెలియదు. వీ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ గాడ్, బట్ స్టిల్ లెట్ us ప్రిపేర్ ఆ దేశానికి వెళ్తానికి. నాయనమ్మ, అమ్మమ్మ, అమ్మ, అత్తగారు అడుగు జాడల్లో ముందుకు వెళ్ళాలని దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి ఆదరణకర్తను ఇస్తానన్నాడు. ఆదరణకర్తనే ఇవ్వకపోతే ఈ రోజు దాకా మీరుండేవాళ్ళు కాదు. ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి, నా ధైర్యంగా ఉండటానికి, డిప్రెషన్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ అలాంటి ఏవి లేకుండా ఈరోజు సంతోషంతో మనం ఈ దినం గ్యాదర్ అయ్యి మనం గడుపుతున్నామంటే దేవుడు మనకు ప్రామిస్ చేసినటువంటి ఆదరణకర్తని ఇచ్చాడు కాబట్టి, ఆయన దినదినము ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి మనం ఈరోజు చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం దేవుణ్ణి. ఆయన అలాగే పెద్దనాన్ని పెద్దమ్మని అందరినీ గుర్తు చేసుకుంటూ దేవుడు మనకి అట్టి శక్తిని అట్టి నడిపింపుని వారి అడుగుజాడలో వెళ్ళటానికి ఇవ్వాలని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఆయాసపడుతున్నాను ఎందుకంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు. బట్ నేను అన్నోళ్ళ మాట తీయలేక నేను వచ్చాను కాబట్టి నన్ను భరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. హలో అట్లు కొట్టుదు నా చిన్నీలో యేసయ్య పాట పాడేదంట చిట్టి చేతులతో చప్పట్లు కొట్టెడు నా చిన్ని నోరితో యేసయ్య పాట పాడేదంట స్తోత్రము స్తుతి స్తోత్రము నన్ను చేతులెత్తి ఆరాధించెను ఆశతో సత్యముతో నేను ఆరాధించి ఆరాధించెను నా చిన్ని చేతులతో చప్పట్లు కొట్టుదు నా చిన్ని నోడితో యేసయ్య పాట పాడేదంట చిన్ని చేతులతో చప్పట్లు కొట్టుదు నా చిన్ని నోడితో యేసయ్య పాట పాడేదంట. నా చిన్ని చేతులతో చప్పట్లు కొట్టుదు నా చిన్ని నోడితో యేసయ్య పాట పాడేదంట చిన్ని చేతులతో చప్పట్లు కొట్టేదని నా చిన్ని నోడితో యేసయ్య పాట పాడేదంట స్తోత్రము స్తుతి స్తోత్రము నన్ను చేతులెత్తి ఆరాధించెను ఆశతో సత్యముతో ఆరాధించెను. మోజస్ గారికి, అలాగే మా ప్రియ సహోదరులు పెన్ని కృపావర్ గారికి, చేరువస్తున్న రక్త బంధువులందరికీ, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా తల్లిగారి యొక్క ప్రథమ జ్ఞాపకార్థ కూడికి వచ్చినటువంటి మీకు అందరూ కూడా మరోసారి మా కుటుంబపక్షులుగా మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవునికి కృపను బట్టి చక్కటి వాతావరణంలో చక్కగా దేవుడిని మహింపరచబడ్డారు. మా గురించి, మా తల్లిగారి గురించి, మా వారి కుటుంబం గురించి చెప్పినటువంటి మంచి మాటలను బట్టి వ్యక్తులందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభ అనంతరము మేము ఏర్పాటు చేసినటువంటి ప్రేమ బిందులో పాల్గొని మా గురించి ప్రార్థన చేయవలసిందిగా నేను మనం చేసుకుంటున్నాను. ఈ సమీక్షించినటువంటి పాస్టర్ గారికి నేను నిండు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో ముగింపు ప్రార్థన నక్కా రవికుమార్ గారు, ఎవాంజలిస్ట్ గారు, వారు లేచినబడండి. ఈ సమయం అందు అందరూ కూడా లేచినబడినట్లయితే ముగింపు ప్రార్థన శ్రీ నక్కా రవికుమార్ గారు స్వార్థికులు వారు ప్రార్థన చేస్తారు.
తదుపరి ప్రభు ప్రార్థన దీవెనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. నా సర్వోన్నతుడా, కృపగల తండ్రి, కనికరముల దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా, మా రక్షక, మా విమోచక, మా సృష్టికర్తానికి స్తోత్రాలు. దయల తండ్రి, ఇదిగో ప్రభా, ఈ సమయంలో ఈ గ్రామంలో ప్రభా, ఈ స్థలంలో ఎందుకైతే నాన్న ఈ రీతిగా కూడుకొని నేను స్తుతించి ఆరాధిస్తున్నాము, సమస్తమును చూస్తున్నామనైనా, వింటున్నావు, గ్రహిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాన్న ప్రియ కుటుంబాన్ని, అయ్యా ప్రభా ఆంటీ కానీ ప్రభా, ఇదిగో నాన్న అయ్యా సరోజిని డేవిడ్ గారిని మీరు దీవించారు, దీర్ఘాయుష్ని మీరు అనుగ్రహించారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధముగా ఈ రీతిగా ఆశీర్వదించబడతారని చెప్పిన రీతిగానైనా ఆయన కుటుంబాన్ని మీరు దీవించి ప్రభా, అయ్యా పిల్లల్ని మునిమనవల్ని ప్రభా, ఇదిగో మీరు దీవించి ఆశీర్వదించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. కుటుంబంలో బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగోనైనా ఇదిగో నీ నిత్య రాజ్యంలో వారసులుగా వెలుగొందడానికి ప్రభా బిడ్డలందరినీ కూడా అయ్యా ఇదిగో అభిషేకించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, పాపమును, శాపమును, మరణమును, రోగమును కొట్టివేసినటువంటి యేసయ్యా, ఇదిగో నైనా నీ నామములో అయ్యా నీ నామముందు విశ్వాసములో జీవిస్తున్న కుటుంబాలనైనా ఇదిగో జయకరమైన జీవితాన్ని లోకములోనైనా జీవించడానికి అయ్యా ఇదిగో మెండైన ఆశీర్వాదములు ప్రభా పొందుకునైనా లోకములో వెలుగు బిడ్డలుగా అనేక మందికి నేను ఇదిగో సాక్షులుగా అయ్యా తండ్రి ప్రభా ఈ లోకంలో జీవించు కృప అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగోనైనా వినడి కుటుంబంలో బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. ఇంకా రక్షణ భాగ్యం లేని వారందరినీ ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకునే వారితో మీరు మాట్లాడి ప్రభానైనా అయ్యా ఇదిగో నీ రక్షణ భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, ఆలస్యం చేయకుండా ఇదిగో ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినం అని ప్రభా నీకు వాక్యములు మీరు సెలవిస్తున్నారు. నేడు అనే దినము ఉండగానే బిడ్డలు ప్రభా ఇదిగోనైనా జాగ్రత్త పడి ప్రభా నీ నామమును ఎరిగి ప్రభా రక్షణ భాగ్యమును పొందుకుని కృప బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. రక్షించబడిన వారందరూ కూడా స్థిరపరచండి, బలపరచండి, విశ్వాస నిరీక్షణ ప్రేమలో ఇంకను కూడా వర్ధిల్లింపజేసిన ఆయన అయ్యా ఇదిగో నీ నిత్య రాజ్య అయ్యా ప్రభా వారసులుగా బిడ్డని ప్రభా లోకములో వెలుగొందింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములు మెండుగా మీరు అనుగ్రహిస్తున్నారు అయ్యా. మంచి ఉద్యోగాలు అనుగ్రహించారు అయ్యా, స్థిరపరిచారు తండ్రి, నీకు స్తోత్రాలైనా. అదే రీతిగా అయ్యా తండ్రి ప్రభా ఇదిగోనైనా నీ రాజ్యమును ప్రభా దయల తండ్రి యేసయ్యా, పాపము లేని రాజ్యమునైనా, శాపము లేని రాజ్యము తండ్రి, రోగములు లేనటువంటి రాజ్యమును మీరు స్థాపించారు, స్థాపిస్తున్నారు. ఇదిగో మీ మధ్యనే ఉందంటున్నారు ప్రభా అయ్యా తండ్రి ప్రభా. నీ రాజ్యములో బిడ్డలు నాన్న అయ్యా తండ్రి ప్రభా వెలుగొందే బిడ్డలుగా మీరు అయ్యా నాన్న ప్రభా నిలబెట్టుకుని మీరు ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా స్థానిక సంఘ కాపరుల్ని అయ్యా ప్రభా పరిచారకులు అందరినీ కూడా మీరు దీవించండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రభా పరిచర్యలో ఉన్న బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా బలముగా ముందుకు నడిపించుకొని మీరు ప్రార్థిస్తున్నాము తండ్రి. చిన్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి, వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగోనైనా బాలురు సమస్యలుదురు, యవనసులు తొట్టిలుదురు అయినా నువ్వు ప్రభా ఇదిగో నీ నామము కొరకు నీ కొరకు ఎదురు చూచివారు నూతన బలము పొందుకుంటారు, అలేక పరుగెత్తుతారు, సమస్యలకు సాగిపోతారు అంటున్నావరైనా. అట్టి ప్రభా బలమును శక్తిని ప్రభు బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించి అయ్యా ఇదిగో నీ నామమును ధరించిన బిడ్డలుగా అయ్యా సింహపు పిల్లల వలె అయ్యా పక్షి రాజుల వలెనైనా ఈ లోకములో జీవించడానికి నీ కృప దయచేయండి తండ్రి. నైనా ఇదిగో నైనా ఈ సమావేశమును ముగించుకునేనా అయ్యా నైనా భోజనానికి సిద్ధపడి వారి వారి స్థలాలకి వెళ్ళడానికి సిద్ధపడి వెలుచి ఉండగా అయ్యా నీ అభిషేకముతో బలపడినైనా ఈ లోకములో నీ సాక్షులుగా వెలుగొందడానికి ప్రభా ఇదిగో జీవించడానికి నడిపించమని అయ్యా నాయనా ప్రభా బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించినైనా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపాటును కూడా దయచేసి అయ్యా ఈ లోకములో నీ సాక్షులుగా వెలుగని బిడ్డలుగా నడిపించమని మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును మా దయచేయము, మా యెడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం శోధ దగ్గర తప్పించు. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణయు ఆధారపు లేటు పెడకాల సరోజనం గారు ఉడవబడిన కుటుంబ సభ్యులందరికీ, రక్త సంబంధికులకు, తోబుట్టువులకు, బంధువుల మిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులకు, మరి విశేషంగా సరోజనమ్మ గారి ప్రథమ జ్ఞాపకార్థి కుటుంబంలో పాలు పంపులు పొందినటువంటి ప్రియులందరికీ జరుగుతున్న విందు కార్యక్రమమునకు సదాకాలము తోడైండునుగాక, ఆమె. నీవు తోడై ఉన్న యేసు నిత్య మోనా కది మేలు యేసు నిత్యమో
నాకది మేలు. మా అందరికి వందనములండి. మరి కుటుంబపక్షంగా బిడ్డలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆతిథ్యాన్ని ఆ విందును అందరూ కూడా స్వీకరించి కుటుంబ ఆదరణ కొరకు ప్రతి ఒక్కరికి ప్రార్థించవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరికీ వందనం. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి, నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. ఆత్మీయ ఇశ్రాయేలీల ఆశ్రయము యేసి, అభిషేకంతో ఆధిక్యత పొందితిని, ఆత్మీయ ఇశ్రాయేలీల ఆశ్రయము యేసి, అభిషేకంతో ఆధిక్యత పొందితిమి, ఆపత్కాలములో ఆశ నిరాశలలో, ఆపత్కాలములో ఆశ నిరాశలలో, హస్తం సాపి అండగా నిలిచిన నా యేసయ్య, నీ హస్తం సాపి అండగా నిలిచిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి, నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి,
ఇశ్రాయేలు కాపరి విశ్వము నీ ఊపిరి. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా.